జగమమ్మ, జై శ్రీరామమ్మ, నీది మ్యూట్ లో ఉన్నది, మాకు ఒక్క ముక్క వినపట్టంలే. సారీ టు డిస్టర్బ్ యు. సారీ. హరే సో ఐ విల్ స్టార్ట్ అగైన్. హరే కృష్ణ. భగవద్ భక్తులందరికీ నమస్కారం, వందనాలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ అందరి ఆయుర్ ఆరోగ్యాలు బాగుండాలని తలుస్తూ ఈ 2021లో ఉండే ఈ యొక్క మన భగవద్గీత యొక్క అనుసంధానాన్ని ముందరికి జరుపుతున్నాం. కిందటి వారం మనం భగవద్గీతలో 6 అధ్యాయాలు, సంక్షిప్తంగా 6 అధ్యాయాలను తెలుసుకున్నాం. 6 అధ్యాయాలని తెలుసుకుంటూ ఇవాళ మళ్ళీ వాటిని కొంచెం పునఃస్మరణ చేసుకొని మనం ముందరికి సాగుదాం. కిందటి వారం చెప్పినట్టు భగవద్గీతలో ప్రధానంగా చూసుకోవాలంటే మనకి 5 విషయాలు కనబడతాయి భగవద్గీతలో. ఈశ్వరుడెవరు, జీవుడెవరు, ఈశ్వరుడికి జీవుడికి ఉండే సంబంధము, ఈశ్వరుడికి జీవుడికి ఉండే సంబంధాన్ని తెలుసుకున్నాక మరి ప్రకృతి అంటే ఏంటి, ఈ మెటీరియల్ నేచర్ అంటారు కదా, ఈ త్రిగుణాలు ప్రకృతి మన ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి, ఆ జీవుడిని భగవంతుడి దగ్గరికి తీసుకెళ్లేటట్లు చేస్తున్నాయా, భగవంతుని జీవుడిని దూరంగా ఉండేటట్లు చేస్తున్నాయా, అవి వాటిని ఉపయోగించుకొని మనం భగవంతుడి దగ్గరికి ఎలా వెళ్ళాలి, మన యొక్క నిజ స్వరూప స్థితిని మనం మళ్ళీ ఎలా గమనించుకోవాలి, మనం ఎలా తెలుసుకోవాలని చెప్తుంది. అలా ఆ యొక్క ప్రకృతి గుణాలతో బద్ధమై మన జీవితాన్ని భగవంతుని దగ్గరికి మనం తీసుకెళ్లే ప్రయత్నంలో కాలం అనేది ఏం చేస్తోంది అనేది కూడా భగవద్గీత మనకి చెప్తోంది. ఈ ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతి, కాలం అనేది నిరంతరంగా ఉంటాయి. ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే ఎటర్నల్ అంటారు. కర్మ అనేది 5వ అంశం, చాలా ఇంపార్టెంట్ అంశము, చాలా కాంప్లెక్స్ క్లిష్టమైన అంశం కూడా అది అర్థం చేసుకోవడానికి. కానీ ఒక బేసిక్గా హైయెస్ట్ లెవెల్ ప్రిన్సిపల్స్ అర్థం చేసుకుంటే మనకి చాలు. దాన్ని డిజైన్ బోర్డులో పెట్టి దాన్ని పూర్తిగా నట్స్ అండ్ బోల్ట్స్ వేసి రూట్ కాజ్ అనాలిసిస్ చేయవలసిన అవసరం లేదు. దాని యొక్క ప్రిన్సిపల్స్ మనం తెలుసుకోగలిగితే చాలు. ఎందుకంటే ఈ 5 విషయాలు ఉన్న కర్మ అనేది ఎటర్నల్ కాదు, నిరంతరంగా ఉండేది కాదు. కర్మ అనేది చేంజ్ అవుతుంది. కనుక ఆ కర్మ చేంజ్ అవుతుంది కనుక ఆ కర్మ సిద్ధాంతాన్ని మనం తెలుసుకుంటే ఈ యొక్క 4 విషయాల గురించి మనం ఎక్కువ తెలుసుకుంటూ భగవద్ధామానికి, భగవద్భక్తుల ముందరికి జరుగుతామని పెద్దలు చెప్పారు. ఈ యొక్క మనకి భగవద్గీతలో మొదటి అధ్యాయంలో చూసుకుంటే ఇప్పుడు ఒక్కసారి ఈ అధ్యాయం ఒక్కసారి చిన్నగా త్వరగా వడివడిగా మనం పునఃస్మరణ చేసుకుందాం. ఈ మొదటి అధ్యాయంలో మనకి బాగా మనకి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, కృష్ణుడిని వ్యాస భగవానుడు భగవంతుడి యొక్క భక్తుడి రూపంలో మనకి ప్రవేశపెడతారు. భగవాను వాచ అనే శబ్దం రాదు. అర్జునుడు యుద్ధరంగంలోకి వెళ్ళడము, అర్జునుడికి 4 రకాల డౌట్స్ రావడము, బివిల్డర్డ్ అయ్యి అర్జునుడు తనకి చెప్తూ తనకు మంచి రీజన్స్ చెప్తూ తను యుద్ధం చేయనని చెప్పడము, ఆఖరికి నేను యుద్ధం చేయనని గాంధీవాన్ని పెట్టడం జరుగుతుంది. 2వ అధ్యాయం ఈ సందేశం అంటే ఆ సందేహంతో స్టార్ట్ అవుతుంది, మొత్తం సందేహంతో స్టార్ట్ అవుతుంది. కానీ ఆ సందేహాల్లోనే ముందర వ్యాస భగవానుడు ఈ భగవద్గీతలోను మహాభారతంలో ఏమయ్యేది అనేది ఆ శంఖాల ధ్వని వల్ల కూడా మనకి ఆమినస్ రిజల్ట్స్, అంటే ఏమైతుంది, పాండవులకి ఏమొస్తుంది, కౌరవులకి ఏమొస్తుంది అనేది ఆ మొదటి అధ్యాయంలోనే మనకి తెలుపబడుతుంది అన్నమాట. ఇది అయ్యాక ఈ 2వ అధ్యాయము అర్జునుడు చాలా విషాదంగా ఉన్న స్థితిలో మొదలవుతుంది. ఇది 2వ అధ్యాయం చాలా పెద్ద అధ్యాయము, 72 శ్లోకాలు ఉన్న అధ్యాయము. ఇది సమ్మరీ ఆఫ్ గీత అని కూడా చెప్పడం జరుగుతుంది. భగవద్గీతలో ఉండే సారాంశాన్ని కృష్ణుడు ఈ 2వ అధ్యాయంలో ప్రవేశపెట్టాడని ఆచార్యులు కూడా చెప్తారు. దీంట్లో కూడా చాలా విషయాలు ఉన్నాయి. మొదటిది సాంఖ్యయోగం. అర్జునుడికి ధైర్యం చెబుతూ ఒక గురుముఖం, ఎప్పుడైతే అర్జునుడు శరణు వేడి నువ్వు నా గురువు, నాకు శ్రేయస్సు ఇస్తావు అని అర్జునుడు ఎప్పుడైతే సరెండర్ అయ్యాడో అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఒక గురువు రూపంలో, కృష్ణం వందే జగద్గురు అంటారు కదా, ఒక గురువు రూపంలో ప్రత్యక్షమై మొదటి జ్ఞానం, మొదటిది కొంచెం చివాట్లు అంటాం కదా మనం తెలుగులో, చివాట్లు పెడతాడు. ఏంటి నాయన నువ్వు ఇంత గొప్ప వారియర్వి, ఇంత గొప్ప ధైర్యవంతుడైన యోధుడివి, నీకేంటి ఇంత వీక్నెస్ అని చెప్పాక అర్జునుడికి మొదటి చెప్పేది సాంఖ్యయోగం. అంటే శరీరానికి ఆత్మకు ఉండే సంబంధం, శరీరం చాలా అనిత్యమని, ఆత్మ నిత్యమని, ఆత్మకి ఏమీ కాదని, ఆత్మ యొక్క లక్షణాలు, శరీరం యొక్క లక్షణాలు చెప్తూ నువ్వు చనిపోతావు, చంపేస్తావు అనుకునేది ఆత్మ కాదు, శరీరమే, అది ఎలాగైనా క్షీణించేది అని చెప్తూ దాని యొక్క లక్షణాలు చెప్తున్నది జ్ఞానం కనుక సాంఖ్యయోగం అని చెప్పారు. సాంఖ్య అంటే ఎనాలిటికల్ స్టడీ అన్నమాట.
ఎవరైనా మనం మామూలుగా భౌతిక జగత్తులు కూడా అనుకుంటున్నాం కదా, పిహెచ్డి చేశారు అంటే ఆ పిహెచ్డి చేసిన వాళ్ళు ఏంటి, ఒక సబ్జెక్ట్ తీసుకొని దాన్ని సునిశ్చితంగా పరిశీలించి బాగా చదివి దాని విశ్లేషణ చేసి వాళ్ళు ఒక థీసిస్ ప్రజెంట్ చేస్తే ఆ యూనివర్సిటీ వాళ్ళు ఇతనికి ఈ విషయంలో బాగా స్టడీ చేసి ఇచ్చాడు అని చెప్తేనే వాళ్ళకి పిహెచ్డి వస్తుంది కదా. సాంఖ్యం అంటే అదే అన్నమాట, డీటెయిల్గా చెప్పడము. ఈ యొక్క శరీరము ఆత్మ గురించి చెప్పారు కనుక ఆ శరీర ఆత్మ జ్ఞానానికి కలిగిన డీటెయిల్గా చెప్పడం జరిగింది కనుక దాన్ని సాంఖ్యయోగం అని చెప్తారు. ఇప్పుడు కర్మయోగం గురించి చెప్తారు. నువ్వు కర్మ చేయకుండా ఉండలేవు, కర్మ చేయాలి, కర్మ చేస్తే నీకు ఫలితాలు అనేవి వస్తాయి అని చెప్పారు. తర్వాత అర్జునుడు ఆ యొక్క స్థిత ప్రజ్ఞల యొక్క లక్షణాలు అడుగుతాడు. ఆ స్థిత ప్రజ్ఞ యొక్క లక్షణాలు కూడా కృష్ణుడు చెప్తాడు. దాంట్లో స్థిత ప్రజ్ఞ లక్షణాల్లో బాగా ఉండేది ఇంద్రియ నిగ్రహం గురించి కూడా చెప్పడం జరుగుతుంది. కీ టు హ్యాపీనెస్ అనే ఫార్ములా కూడా కృష్ణుడు చెప్తాడు. ఎప్పుడైతే మనం భగవంతుడితో కనెక్షన్ పెట్టుకుంటామో మనకి ఉన్నట్టు మనకి బాగా కనిపించేటట్లు కష్టాలున్నా సుఖాలున్నా మనకు ఒక శాంతి అనేది ఉంటుందని చెప్పారు. అది చాలా ఇంపార్టెంట్ శ్లోకం. ఎందుకంటే జీవితంలో మనకి ఎన్నో అడ్డంకులు, ఎన్నో కష్టాలు, ఎన్నో విపరీతమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు అలాంటి శ్లోకాలు మనకి ఎంతో చేయూతనిస్తాయి. నాస్తి బుద్ధిర్ అయుక్తస్య నచాయుక్తస్య భావన నచాభావతే అశాంతిర్ అశాంతస్య కుత సుఖం అని చెప్పడం జరిగింది. తర్వాత ఇలా చెప్తూ ఈ కర్మయోగం గురించి చెప్తూ 3వ అధ్యాయంలో కర్మయోగం గురించి ఇంకా ఆ 2వ అధ్యాయంలో చెప్పింది 3వ అధ్యాయంలో చెప్పడం జరుగుతుంది. 3వ అధ్యాయం 3, మొదటిది డౌట్, సెకండ్ది గీత, ఇది 3. లాస్ట్ టైం గౌతమ్ గారు దీన్ని 3 కాకుండా 3 అని కూడా చెప్పారు. 3వ అధ్యాయం 3 ఎలాగైనా మనం గుర్తు తెచ్చుకోవచ్చు. దీంట్లో త్యాగము, సాక్రిఫైస్, యజ్ఞం గురించి బాగా చెప్పడం జరుగుతుంది. మనం యజ్ఞాలు చేయాలి అంటే మనకి ఈ లైఫ్ సైకిల్, మనం ఉండే సృష్టిలో ఉండే లైఫ్ సైకిల్, మనం యజ్ఞం చేయడం వల్ల ఎలా అది వర్షాల కింద తయారవుతాయో, వర్షాలు రావడం వల్ల పంటలు అన్నీ ఎలా పాడి ఎలా పండుతుందో, అవి తిన్నాక మనం ఏం చేస్తాం, తిని అది మనం ఇంకొకళ్ళని రిప్రొడ్యూస్ చేసినప్పుడు అదా ఆ కంప్లీట్ సైకిల్ చెప్తూ ఆ సైకిల్ని, ఆ యజ్ఞం ఒక సైకిల్ని నేనే సృష్టించాను, భగవంతుడే సృష్టించాడు, ఆ భగవంతుడికే నువ్వు అందుకని ఆ సైకిల్లో వచ్చే ఫలాన్ని కూడా భగవంతుడికి అర్పించాలి. ఈ కర్మ సిద్ధాంతాన్ని కొంచెం ముందరికి తీసుకెళ్ళి మనం కర్మ ఏ పని చేసినా కూడా అది ఒక సన్యాస దృష్టితో, అంటే దాంతో దానికి వచ్చే పరిణామాలకు మనం దానికి ఓనర్ కాదని, మనం ఆ పరిణామాల నుంచి మనం దూరంగా డిటాచ్మెంట్ ఉంటేనే మనకు అప్పుడు జ్ఞానం వస్తుందని చెప్పి 3వ అధ్యాయంలో ఇంకొన్ని విషయాలు అప్పుడు అడిగినప్పుడు అర్జునుడు లస్ట్ గురించి అడుగుతాడు. ఏవి చేసి ఎందుకు మనకు అన్నీ తెలిసినా కూడా ప్రజలు ఎందుకు తప్పులు చేస్తారు, పాప పనులు చేస్తారని చెప్తే అంతా దానికి కారణము లస్ట్ అంటే కామ వాంఛ. కామ అంటే నార్మల్, నాట్ ఫిజికల్ మ్యాన్ అండ్ ఉమెన్ రిలేషనే కాకుండా అన్డిజైరబుల్, అన్వాంటెడ్ కోరికల వల్ల వచ్చేది వల్ల మనకి వస్తుంది అని చెప్పి శ్రీకృష్ణుడు 3వ అధ్యాయం ముగిస్తాడు. 4వ అధ్యాయము ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్ అంటారు. ఇది జ్ఞానం గురించి సంబంధించింది. అంటే ఎప్పుడైతే మనం డిటాచ్మెంట్తో మనకు చేసే పనులతో మనకి సంబంధం లేకుండా ఆ రిజల్ట్స్ మనం కాదు, మనం దానికి హేతులం కావని తెలుసుకున్నాక ఆ రిజల్ట్స్ మనవి కావు, మనం వాటి నుండి దూరంగా ఉండాలనే డిటాచ్మెంట్ ఎప్పుడు వస్తుందో అప్పుడు మనకి యాక్చువల్ జ్ఞానం అంటూ వస్తుంది. ఈ యొక్క అధ్యాయంలో మనకి కృష్ణుడు ఎందుకు వచ్చాడు, కృష్ణుడు యొక్క హిస్టరీ చెప్పడం జరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యం కృష్ణుడు లీలలు, కృష్ణుడి గురించి తలుచుకుంటాడు, భగవంతుడి లీలలు, భగవంతుడి గురించి తలుచుకుంటే ఏం వస్తుంది అనేది ఈ అధ్యాయంలో చెప్పబడుతుంది. మళ్ళీ తెలుసుకున్నాక ఈ పుట్టుక అనేది అయ్యాక మళ్ళీ మనం ఈ ధామానికి రాము, ఈ భౌతిక జగత్తుకి రామని కృష్ణుడు చెప్పడం జరుగుతుంది. దీంట్లో యాక్షన్, ఇన్యాక్షన్, కర్మ, అకర్మ, వికర్మల గురించి చెప్పడం జరుగుతుంది. కర్మ అంటే మనం చేసే పనులకి మనం వచ్చే ఫలితాలను అనుభవించడం కర్మ అయితే, వికర్మ శాస్త్ర విరుద్ధంగా చేసే పనులైతే, అకర్మ మనం ఏ పనులైతే చేసి ఆ కర్మ ఫలితాలని భగవంతుడికి పూర్తిగా అర్పిస్తామో అప్పుడు మనకి అటాచ్మెంట్ అంటూ ఏముండదని చెప్తూ ఈ 4వ అధ్యాయం అవుతుంది. తర్వాత 5వ అధ్యాయంలో ఈ కర్మయోగాన్ని మనం జీవితంలో ఎలాగ పాటించాలనేది చెప్తూ, ఒక విద్యావంతుడి యొక్క లక్షణాలు చెప్తూ, ఆ యొక్క డిటాచ్మెంట్ని, రినౌన్సియేషన్ ఎట్లా పాటిస్తూ చెప్తూ, ఈ యొక్క మనకి పూర్తి శాంతి కావాలి అంటే ఎలాంటి ఏ దృక్పథంతో మనం చూడాలి భగవంతుడిని చూస్తూ, భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం యజ్ఞాత్వా మాం శాంతి రుచ్యతి. అంటే ఎప్పుడైతే భగవంతుడు అందరికీ సుహృదుడు, అన్ని భోక్తలకి అతనే, అన్ని యజ్ఞాలకి యాగాలకి అతనే భోక్తుడు అని తెలుసుకున్నప్పుడు మనం చేసే వాటి మీద మనం భోగించడం మనం డైరెక్ట్గా ఉండదు కాబట్టి భగవంతుడికి అర్పించి భోగిస్తాం కాబట్టి అప్పుడు మనకి శాంతి కలుగుతుందని చెప్పారు. తర్వాత ఇవన్నీ చెప్పాక శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇంకొక మెథడ్ కూడా చెప్తాడు. భగవద్గీతలో మంచి విశేషం ఏంటంటే అన్ని రకాలైన ఆపర్చునిటీస్, అన్ని రకాలైన
వ్యూ పాయింట్స్ అర్జునుడికి చెప్పడం జరుగుతుంది. కేవలం కర్మయోగం చెప్పేసి నువ్వే కర్మయోగం చేయాలని చెప్పలేదు, కర్మయోగం నుంచి డైరెక్ట్గా భక్తి యోగం చేయాలని చెప్పలేదు. మళ్ళీ దాంట్లో ధ్యాన యోగం కూడా చేశారు. అంటే ఈ జ్ఞానాన్ని సంపాదించాక ఈ యొక్క జ్ఞానాన్ని, ఈ డిటాచ్మెంట్ వల్ల వచ్చే జ్ఞానాన్ని, కర్మ ఫలాన్ని పట్టుకోకుండా కర్మ ఫలాన్ని త్యజించే శక్తి వచ్చిన వ్యక్తి భగవంతుని ఎలా పొందగలుగుతాడు అనేది జ్ఞాన యోగం గురించి చెప్తాడు. దీంట్లో అష్టాంగ యోగం గురించి ఒక ఐసోలేటెడ్ ప్లేస్లో వెళ్ళి ధ్యానించుకుంటూ భగవంతుని ఎలా ధ్యానించాలి, ఆ పూర్తి మనకి యోగా ప్రాక్టీస్లో చెప్పబడే చాలా విషయాలు అర్జునుడికి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కానీ అర్జునుడు కృష్ణుడితో అప్పుడు చెప్తాడు అనమాట, ఈ పద్ధతి బాగానే ఉంది కానీ నేను చేయలేనేమో, ఇది మామూలుగా అందరికి కూడా అంత సాధ్యకరం కాదని చెప్తాడు. దానికి అప్పుడు కృష్ణుడు అభ్యాసం చేస్తే ఇలా చేయవచ్చు, కానీ ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే భగవంతుడిని నిరంతరం తలుచుకునే ఇలాంటి స్థితి కలిగించుకోవాలంటే ఏదో విధంగా ధ్యానం చేయాలి. ఒక అష్టాంగ యోగం అనేది ఒక రకమైన ప్రాసెస్, కానీ మిగతా ప్రాసెస్ కూడా చాలా ఉన్నాయి. ఒక మంచి ప్రాసెస్ ఏంటంటే అన్నిట్లో భగవంతుణ్ణి అన్నిట్లో చూసేవాడు. యోమాం పశ్యతి సర్వత్రా సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సత్యమేన ప్రణశ్యతి. అలా చూసేవాడు నాకు ఇప్పుడు నా దగ్గరే ఉంటాడని చెప్తూ యోగినామపి సర్వేషాం మద్గతే అంతరాత్మన, ఏ యోగి అయితే ఎప్పుడు నన్ను తలుచుకుంటూ ఉంటాడో అతను మహత్తరమైన యోగి అని చెప్తూ 6వ అధ్యాయాన్ని ముగిస్తాడు. అంటే కర్మయోగాన్ని గ్రాడ్యువల్గా తీసుకువెళ్తూ 7వ అధ్యాయానికి వెళ్తాం అనమాట. అంటే ఈ 6 అధ్యాయాలు చదివాక 7వ అధ్యాయానికి వెళ్ళేటప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ మనం భగవద్గీతలో క్రమంలో గ్రహిస్తాం. ఏంటంటే మనకి తెలుగులో చెప్తారు కదా, తృతీయ విభక్తి, ద్వితీయ విభక్తి, ప్రథమ విభక్తి అని, 3rd పర్సన్, 2nd పర్సన్, 1st పర్సన్ అని. ఈ 7వ అధ్యాయం నుంచి శ్లోకాల్లో 1st పర్సన్ అంటే కృష్ణుడు నేనుగా, 3వ అధ్యాయంలోను 2వ అధ్యాయంలోను భగవంతుడు, విష్ణువు, పరమాత్మ అలా ఎక్కువ మనకి ఉంటాయి. నేనుగా చెప్పే శ్లోకాలు ఈ 7వ అధ్యాయం నుంచి మొదలవుతాయి. అందుకనే ఈ యొక్క 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు బాగా డైరెక్ట్ గా 1st పర్సన్ లో కృష్ణుడు అర్జునుడికి బోధిస్తాడు. అందుకని ఈ అధ్యాయాల్లో వచ్చే విషయాలు కూడా కొంచెం ఒకప్పుడు ఫేవరబుల్ గా అనిపించవు అనమాట. ఎందుకంటే మన జీవితంలో మనకి ఎవరు చెప్పడం ద్వారా, మన యొక్క అనుభవాల వల్ల, మనకున్న అభిప్రాయాల వల్ల కూడా మనకి సడన్గా ఎందుకు ఇలా అవుతుంది, తప్పేమో భగవద్గీత అనిపిస్తుంది. మేము భగవద్గీత చదివేటప్పుడు కూడా చూస్తుంటాం. మాకు కూడా వ్యక్తిగతంగా, మీకు కూడా వ్యక్తిగతంగా కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండవచ్చు. 7వ అధ్యాయం వచ్చేసరికి కొంచెం ఢీలా అయిపోతుంది అనమాట. ఇది ఇలా ఉంది, నాకు ఇది నచ్చట్లేదు అని చెప్పి అలా కూడా విషయాలు కొంతమంది వెనక్కి వెళ్తారు. కానీ అలా మనం వెనక్కి వెళ్ళకూడదు. అలాంటి డౌట్లు వచ్చినప్పుడు అది భగవద్గీతని వదిలేయడం కంటే భగవద్గీతని గట్టిగా పట్టుకొని ఆ సమాధానం కొరకు మనం డీప్గా అండర్స్టాండింగ్ చేసుకుంటే తప్పకుండా దొరుకుతాయి. ఎప్పుడైతే మనం కృష్ణుడి మీద నమ్మకం పెట్టుకొని భగవద్గీత చదువుతామో, ఎలాగైతే అర్జునుడు కృష్ణుడి మీద నమ్మకం పెట్టుకొని విన్నాడో, అప్పుడు మనకి భగవద్గీతలో ఉండే అర్థాలు కొంచెం ఈజీగా రివీల్ అవుతాయని ఆచార్యులు చెప్పారు. ఈ 7వ అధ్యాయంలో నేను చెప్పిన మొట్టమొదటిది శ్రీకృష్ణుడు ఏం చెప్తాడంటే ఇంపార్టెన్స్ ఆఫ్ హియరింగ్. 7వ అధ్యాయంలో మొదటిగా నువ్వు విను నాయన, నేను ఏం చెప్తాను, న్యూమినస్ అండ్ మెటీరియల్ అంటే భౌతిక జగత్తు, ఆధ్యాత్మిక గురించి చెప్పే విషయాలు నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నాను, అవి విను. నువ్వు అది వింటే నీకు ఈ యొక్క భౌతికమైన శక్తులు, ఆధ్యాత్మికమైన శక్తులకి బాగా తెలుస్తాయని చెప్తూ ఈ 3 గుణాలు, మెటీరియల్ నేచర్ యొక్క 3 గుణాలు, మెటీరియల్ నేచర్ ఒక టాపిక్ కదా, ఆ 3 గుణాల గురించి కూడా కొంచెం చెప్పడం జరుగుతుంది. తర్వాత ఎవరు భగవంతుడికి శరణు వేడతాడు, ఎవరు శరణు వేయడానికి కూడా చెప్పడం జరుగుతుంది. తర్వాత ఈ అన్య దేవత ప్రస్తావన వస్తుంది. అన్య దేవత ప్రస్తావన దీంట్లో కొంచెం కటుగానే ఉంటుంది. 7వ అధ్యాయంలో కొంచెం, 9వ అధ్యాయంలో ఇంకా ఎక్కువ చెప్తాడు కృష్ణుడు. ఎందుకు మనం అన్య దేవతలకి భగవంతుడికి ఉండే సంబంధం చాలా చక్కగా ఉంటుంది. అర్థం చేసుకుంటే మనకి చాలా జీవితంలో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎన్నో మిస్కాన్సెప్షన్స్, ఎన్నో మిస్డైరెక్షన్స్ ఇది తెలియకుండానే మనకి ఎందుకు మన సాంప్రదాయాల్లో రావటం వల్ల ఈ కన్ఫ్యూజన్ అంటూ వచ్చింది. అది ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది అని నేను చెప్పలేను. కానీ భగవద్గీత విషయాలు తెలుసుకుంటే ఆహా ఇలానా అని మనకి ఎంతో చక్కగా అర్థమవుతుంది. భగవంతుని ప్రార్థించే వాళ్ళల్లో భగవంతుని ఒక రూపంగా తీసుకొని ప్రార్థించే వాళ్ళు ఉంటారు. భగవంతుని ఒక నిర్గుణుడుగా, రూపం లేనివాడుగా ప్రార్థించే వాళ్ళ గురించి ఉంటాడు. వాళ్ళ ప్రస్తావన కూడా వస్తుంది. ఎందుకు ఈ జీవాత్మ ఈ కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు, ఈ బివిల్డర్మెంట్ ఏంటి, అర్జునుడికి ఎందుకు ఈ బివిల్డర్మెంట్ వచ్చింది, దాని నుంచి ఎలా ఫ్రీడమ్ రావాలనేది కూడా చెప్పడం జరుగుతుంది. అందుకని ఈ 7వ అధ్యాయాన్ని హెడ్ కింద పోల్చారనమాట. అంటే భగవద్గీతని చదవడం ఒక ఎత్తు అయితే, ఒక భక్తి మార్గంలో ఒక భక్తుడు కావాలి, భక్తుల్లాగా మనం కావాలి అనే మనకు ఒక సంకల్ప దృష్టికోణం ఉంటే భగవద్గీతలోని
చదువుతున్నప్పుడు 7వ అధ్యాయము 8వ అధ్యాయము 7 నుంచి 12వ అధ్యాయాలు ఈ కేవలము పూర్తిగా భక్తి యొక్క రసం, భక్తి యోగం యొక్కది, భక్తి యోగం గురించే మనకి ఎక్కువ బాగా చెప్పబడుతుంది అన్నమాట. అంటే కర్మయోగము, జ్ఞానయోగము, బుద్ధి యోగము, జ్ఞానయోగం అన్నీ ఇప్పుడు నదులు పాయలు ఉంటాయి కదా, డిఫరెంట్ పాయలు ఉంటాయి, సంఘాలు, త్రివేణి సంఘం, వాళ్ళ సంఘం ఉంటుంది కదా, అవన్నీ కలిసి అవన్నీ ఒక భక్తి యుక్తి మార్గంలో భక్తి యోగంలో వెళ్తున్నాయా అనిపిస్తుంది మనం భగవద్గీతని భక్తి యోగం దృష్టిలో చూసుకుంటే. ఇప్పుడు మేము చార్ధాంకి వెళ్ళినప్పుడు చూసాం అనమాట, ఈ నదులు ఎలా కలిసి ఎలా కలుస్తుంటాయి, ఎలా విడిపోతుంటాయి, కొందరు మళ్ళీ కలుస్తుంటాయి. అలాగే ఈ భక్తి, కర్మయుగం, జ్ఞానయుగం ఇవన్నీ ఎలా వస్తుంటాయి. కానీ 7వ అధ్యాయం నుంచి మటుకు అవన్నీ కలిసి ఒక భక్తి యోగం రూపంలోనే మనకి కనబడతాయి అనమాట. అది ఒక ఇంట్రెస్టింగ్. భక్తి మార్గంలో ఉండే వాళ్ళకి 7 నుంచి 12వ అధ్యాయాలు చాలా 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 ఇంపార్టెంట్. తర్వాత వచ్చేది మళ్ళీ ఒకసారి 15వ అధ్యాయం వస్తుంది. 7 నుంచి 12 భక్తి యోగం, తర్వాత 15వ అధ్యాయం భక్తి యోగంతో పూర్తిగా ఉండేది వస్తుంది. తర్వాత మిగతావన్నీ జ్ఞాన యోగం ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అన్నమాట. అందుకని దీని గురించి పర్టికులర్గా ప్రపత్తి మార్గంలో ఉండేవాళ్ళు, భక్తి మార్గంలో ఉండేవాళ్ళు, వైష్ణవ పరంగా భగవంతుని ఒక రూపంలో ధ్యానించే వాళ్ళకి ఇవి చాలా చాలా ముఖ్యం. ఇవి 7వ అధ్యాయంలో వస్తాయి. మన 7వ అధ్యాయంలో మచ్చుగా కొన్ని శ్లోకాలు తెలుసుకుందాం. ప్రప్రథంగా చెప్పాల్సింది ఏంటంటే కృష్ణుడు ఫస్ట్ పర్సన్ లోనే చెప్తాడనమాట. ఇది చదువుతామా? అది కాదు, 1 సెకండ్, ఐ జస్ట్ రీడ్. కొన్ని శ్లోకాలు మనం తెలుసుకొని వెళ్దాం. సారీ, ఐ వాజ్ ఎ బిట్ అక్కర్లేదమ్మా, ఇది 7:4. భూమిరాపో నలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతి యమ్మే భిన్నా ప్రకృతిరష్టధా. భూమిరాపో నలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతి యమ్మే భిన్నా ప్రకృతిరష్టధా. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి మరియు అహంకారం అను ఈ 8 అంశముల సముదాయము నా భిన్న ప్రకృతి వినపడును. హరే కృష్ణ. ఇది ఇక్కడ చెప్పుకోవాలంటే మనం ఇప్పుడు సమ్మరీలో చెప్తున్నాం కనుక ఇక్కడ 3 ఎనర్జీస్ గురించి శ్రీకృష్ణుడు చెప్తాడు అనమాట. ఒకటి భౌతిక, అంటే మెటీరియల్ ఎనర్జీ, అది లోయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, అందుకని ఇప్పుడు మనం చూస్తాం కదా, లోయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అంటే ఆ ఎనర్జీ బై ఇట్ సెల్ఫ్ ఇట్ కెనాట్ డూ ఎనీథింగ్, తనంతట తను ఏం చేసుకోలేదు. దానికంటే ఉండే ఎనర్జీ స్లైట్లీ సుపీరియర్ ఎనర్జీ, అది మనం ఈ లివింగ్ ఎంటిటీస్కి ఉండే ఎనర్జీ. మనకుండే ఆ ఎనర్జీ మనకు స్లైట్లీ హయ్యర్ ఎనర్జీ ఉంది కాబట్టి ఈ లోయర్ ఎనర్జీని మనం ఎక్స్ప్లాయిట్ చేయగలుగుతున్నాం. అంటే ఈ భౌతికమైన ఉండే వనరులని మనం ఉపయోగించుకొని మన యొక్క ఇంద్రియ తృప్తికైనా కానీ, మన యొక్క భక్తికైనా కానీ, దేనికైనా కానీ మనం ఉపయోగించుకోగలుగుతున్నాం. అలా ఉపయోగించుకునే శక్తి ఉంది కనుకనే మనం మామూలుగా కూడా మన డెవలప్మెంట్ అంటూ ఉంటుంది కదా, మెటీరియల్ డెవలప్మెంట్ అయినా స్పిరిచువల్ డెవలప్మెంట్ అని. ఎందుకు వస్తుందంటే ఆ శక్తి మనలో ఉంది కాబట్టి. ఇసుకను ఎవరో చూశారు, ఇసుకలో సిలికాన్ చూశారు, సిలికాన్ నుంచి సెమీ కండక్టర్ చేశారు, సెమీ కండక్టర్ నుంచి కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్ అలా వచ్చాయి. ఇంకోళ్ళు ఎవరో ఇంకేదో చేసి టంగ్స్టన్ చేసేసి దాన్ని ఒక లైట్ తయారు చేశారు. అలా ఏదో ఒకటి మనం ఎక్స్ప్లాయిట్ చేస్తూనే ఉన్నాం అనమాట, లివింగ్ ఎంటిటీస్ ఉండడం వల్ల. వాటి వల్ల మనం చూసే మన పురోగతి అంతా. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ భౌతిక జగత్తులో ఆ శక్తి ఉన్నప్పటికీ ఆ భౌతిక ఎనర్జీని, లోయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీని ఎక్స్ప్లాయిట్ చేయడంలో నిమగ్నం అయిపోయి ఉన్నాం కనుక మనకంటే ఉండే పైన ఎనర్జీని మనం చూసుకోలేకపోతున్నాం. భగవద్గీత చెప్పేది ఏంటంటే, నీకు ఈ భౌతిక జగత్తు, ఈ లోయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ కంటే నువ్వు మంచిగా ఉన్నా కూడా, దాన్ని నువ్వు ఎక్స్ప్లాయిట్ చేసే నీకు శక్తి ఉన్నా కూడా దాంట్లోనే నిమగ్నం కాకు. దానికంటే ఇంకొక పైన హయ్యర్ ఎనర్జీ, స్పిరిచువల్ ఎనర్జీ ఉంది. ఎప్పుడైతే నీ ఫోకస్ దీని నుంచి కొంచెం మళ్ళించి దాని వైపు మళ్ళిస్తావో అప్పుడు నీకు అసలైన పురోగమతి ఉంటుంది. లేకపోతే నువ్వు దీన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ కొన్నాళ్ళు మామూలు కార్లు ఉంటాయి, కొన్నాళ్ళు ఇంకెన్ని కార్లు ఉంటాయి, సుఖమైన కార్లు ఉంటాయి, కొన్ని ఎలక్ట్రిక్ కార్లు ఉంటాయి, కొన్ని గాలితో నడిచే కార్లు కూడా తయారు చేయవచ్చు, ఎగిరే కార్లు కూడా తయారు చేయవచ్చు. కానీ అలా ఆ పరిధిలోనే ఉంటావు. ఆ పరిధిలో ఉన్నంత కాలం నీకు జన్మ, మృత్యు, జరా, వ్యాధి నుంచి నువ్వు బయటికి రాలేవు. ఆ యొక్క ఎక్స్ప్లాయిటేషన్ ఆపి కొంచెం స్పిరిచువల్ ఎనర్జీని చూడమని చెప్పే మహత్తరమైన శ్లోకాలు 7వ అధ్యాయంలో వస్తాయంటే, అది తెలుసుకున్నాక మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఫస్ట్ మన ఒక లివింగ్ ఎంటిటీస్ జీవరాశులకు ఉన్నందుకు మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి.
ఈ భౌతిక జగత్తులో ఉండే ఆ యొక్క ఎనర్జీస్ మనం మనకి ఎక్స్ప్లాయిట్ చేసుకునే అనొచ్చు, యూజ్ చేసుకోవడం అనొచ్చు, ఉపయోగించుకునే శక్తి మనం భగవంతుడు ఇచ్చాడు, మనం చేసుకోవచ్చు. కానీ చేసుకుంటూ దాంట్లోనే దిగి ఉండిపోకుండా కొంచెం కళ్ళు తెరిచి బయటకి పైకి రమ్మని చెప్పారనమాట శ్రీకృష్ణుడు. అందుకని ఈ అధ్యాయం ఈ ఎనర్జీ దృష్టిలో చాలా మంచి వివరణ మనకి కలుగుతుంది అనమాట. ఈ యొక్క వివరణ మనకి కొంచెం ఎవరు గట్టిగా చెప్పక ఉంటే మనం దీంట్లోనే ఒక డెవలప్మెంట్ అంటూ ఇదే ఒక డెవలప్మెంట్ ఉంటూ దీంట్లోనే మనం బిల్డర్ అయిపోయి ఉంటుంటాము. కానీ ఎప్పుడప్పుడు జీవితంలో ఒకసారి పాస్ తీసుకొని ఆ పైన కనెక్షన్ ఎట్లా ఉంటుంది, పైన కనెక్షన్ అంటే హయ్యర్ టేస్ట్ అని చెప్తారు కదా, అది కలిగిన వ్యక్తులే మహా జ్ఞానులు, మహా సంతులు అయ్యారు కదా. వాళ్ళు అప్పుడు వాళ్ళకి దాంట్లో కనెక్షన్, ఆ పై కనెక్షన్ కింద నుంచి పైకి వెళ్ళినప్పుడు ఈ కిందవన్నీ వాళ్ళకి చాలా తుచ్చంగా అనిపించాయి. ఇట్ ఇస్ నాట్ ఎ బిగ్ డీల్ అంటాం. వాళ్ళు అందుకని వాటిని ఈజీగా వదిలేయగలిగేవాళ్ళు. మనకు ఆ కనెక్షన్ లేకుంటే వీటిని వదలలేం మనం. ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. ఎంత మనకి అటాచ్మెంట్ దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడం ఉంటుందంటే ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్, చాలా కష్టం. కానీ ఎప్పుడప్పుడు మనం తెలుసుకొని దీని గురించి వీ నీడ్ టు గెట్. నేను చిన్న ఉదాహరణ, వ్యక్తిగతమైన ఉదాహరణ చెప్తాను. నేను ఆల్మోస్ట్ 1.5 months అయింది, 1.5 months 2 months అయింది అనుకుంటా, నా కార్ అమ్మేసి. ఆల్మోస్ట్ 10 ఏళ్ళుగా ఉండే నా మెర్సిడీస్ కార్ నేను అమ్మేశాను. ఇంక అమ్మేయాల్సి వచ్చింది, అమ్మేశాను. కానీ ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్ళినప్పుడల్లా ఏదైనా అలాంటి కార్ కనబడంగానే నాకు కొంచెం బాధ. అయ్యో, నా దగ్గర ఉండేది అయిపోయింది, పోయింది, మళ్ళీ కొనుక్కోగలుగుతానా లేదో. సో ఆ అటాచ్మెంట్ ఏంటో తెలియదు. జస్ట్ ఇట్ వాజ్ ఎ కార్ విచ్ సర్వ్డ్ మీ. అది అయిపోయింది, దాని పని అయిపోయింది, నా పని అయిపోయింది, దాన్ని వదులుకోవాల్సి వచ్చింది. కానీ ఇంకా సమ్ కైండ్ ఆఫ్ డిజైర్ టు గెట్ ఇన్ టు దట్. కానీ ఎప్పుడైతే మనం భగవంతుడిని వైపు మళ్ళించుకోవడానికి ట్రై చేస్తామో అప్పుడు దాన్ని స్లోగా కొంచెం వదిలించుకోవడం ఈజీ అవుతుంది. కానీ నేను ఎందుకు చెప్తానంటే ఇట్ ఇస్ సో డిఫికల్ట్ ఫర్ అట్లీస్ట్ నాకైతే చాలా డిఫికల్ట్, చాలా మంది కూడా డిఫికల్ట్ అని ఫీల్ అవుతారు. అందుకని ఇంకొక శ్లోకం కూడా తలుచుకుందాం మనం. కృష్ణుడు ఎవడో ప్రథమా విభక్తిలో చెప్పే మనది చాలా ఫండమెంటల్ శ్లోకం. అంటే కృష్ణుడి యొక్క సుపీరియారిటీ, దేవాది దేవుడిగా, అంటే సుప్రీం పర్సనాలిటీ గాడ్ హెడ్ కింద చెప్పుకునేవలసిన మనది ఫస్ట్ 4వ అధ్యాయంలో కొన్ని వస్తాయి, కానీ దీంట్లో చాలా క్లియర్ గా వస్తుంది. ఇది 7వ అధ్యాయంలో 7వ శ్లోకంలో వస్తుంది అనమాట. పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయువ. మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయువ. ఓ ధనంజయ, నాకంటేనూ శ్రేష్టమైన సత్యం ఇంకొకటి లేదు. దారమునంద ముత్యమును కూర్చబడినట్లు సమస్తము నాపైనే ఆధారపడి ఉన్నది. అలాగే ఇందాక చెప్పుకున్నాం కదా, భగవంతుడు ఈ త్రిగుణాల గురించి, మెటీరియల్ నేచర్ గురించి, ప్రకృతి గురించి చెప్తూ మనం ఎక్స్ప్లాయిట్ చేస్తున్న ప్రకృతిలో మనం దిగబడి ఉండిపోతాం కనుక ఆ ఒక ప్రాబ్లం భగవంతుడు చెప్పాడు. ఇలా నువ్వు వెళ్ళిపోయి ఇలా దీంట్లో నిమగ్నమైపోయి ఉన్నావు. కానీ మనకి ఇది కూడా చెప్తున్నాం కదా, మన భగవంతుడి వైపు మళ్ళించుకోవాలని. మరి ఎలా మళ్ళించుకోవాలి? ఒక ప్రాబ్లం చెప్తూ దానికి ఒక సొల్యూషన్ కూడా శ్రీకృష్ణుడు 7వ అధ్యాయంలో మనకి చెప్పడం జరుగుతుంది. ఈ సొల్యూషన్ కూడా మనం తెలుసుకున్నప్పుడు భక్తి మార్గంలో ఆచార్యులు దీని గురించి చాలా చక్కగా వివరణ చెప్పారు. 7:14 వస్తుంది. దైవీ ఏషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. ఈ భౌతిక జగత్ అనే దీని నుంచి అది సృష్టించిన మాయని మనం ఎలా వెళ్ళాలి అంటే చదువుతామా? 7:14. దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. భౌతిక ప్రకృతికి సంబంధించిన త్రిగుణములతో కూడిన నా ఈ దైవీ మాయ నిశ్చయముగా దాటచక్యము కాంతి. కానీ నన్ను శరణు పొందిన వారు దీన్ని సులభంగా దాటగలుగుతారు. ఆ సొల్యూషన్ కూడా చెప్తారు. తర్వాత కొంత ముందరకు వెళ్ళే కూడా బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మ స దుర్లభ అని కూడా చెప్తారు. అంటే జ్ఞానవంతులైన వాళ్ళు ఎన్నో జన్మల తర్వాత వాసుదేవ సర్వమితి అని తెలుసుకున్న వాళ్ళు చాలా రేరు అని కూడా చెప్పడం జరుగుతుంది అన్నమాట. అలా చెప్తూ అన్య దేవతల గురించి కూడా కృష్ణుడు చెప్తూ ఈ యొక్క 7వ అధ్యాయం ముగింపడం జరుగుతుంది. అన్య దేవతల వర్షిప్లో మనకు బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే
ఈ డెమిగాడ్స్ అంటే దేవతలు ఎవరు, భగవంతుడు ఎవరు అంటే దేవతలందరూ భగవంతుడి చేత నిర్ధారింపబడి భగవంతుడి సేవలు, భగవంతుడి ఆర్డర్స్ పాటించి ఈ భౌతిక జగత్తులు ఈ యొక్క పూర్తి ఈ యొక్క జగత్తుని నిర్వహించడానికి నియమింపబడిన అత్యంత ఉత్కృష్టమైన సేవకులు. వాళ్ళకి భగవంతుడు వాళ్ళు చేయవలసిన వాళ్ళకి ఎన్నో పవర్స్ వాళ్ళకి ఇచ్చాడు అని వాళ్ళని తలుచుకొని వాళ్ళని భక్తితో పూజించడం మంచిది. కానీ ఎప్పుడైతే వాళ్ళే మనకి ఇవ్వగలుగుతారో అంటే వాళ్ళని భగవంతుడితో ఇండిపెండెంట్గా చూసి వాళ్ళని సుప్రీం పర్సనాలిటీస్గా చూసి మనం ప్రార్థిస్తే అక్కడ మనకి భగవంతుడితో కనెక్షన్ తప్పకుండా పోతుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ఏవి మనకి ఇవ్వాలనుకున్నా అవి కేవలం భగవంతుడు వాళ్ళకి అది ఇవ్వగలిగే శక్తి ఇస్తేనే మనకి అది వస్తుంది. అండ్ వాళ్ళు మామూలుగా ఇచ్చేది మన జీవితంలో మనకి భౌతిక సుఖశాంతులతో ఇంద్రియాల తృప్తి కొరకు చేసే ఎన్నో కోరికలు ఉంటాయి కాబట్టి అవి భగవంతుడు డైరెక్ట్గా ఇవ్వడు. కాబట్టి ఈ యొక్క దేవతల ద్వారా మనకి ప్రసాదిస్తాడు. కానీ వాళ్ళు ఇచ్చేవి చాలా మటుకు టెంపరీనే. మనం కోరుకునేవి కూడా మనకి చాలా టెంపరీగా అవి కావాలి ఇవి కావాలని కోరుకునేవన్నీ కూడా టెంపరీవి కదా. అందుకనే వాళ్ళ పరిస్థితిని వాళ్ళ ఉనికిని తెలుసుకొని వాళ్ళని ఎలా రెస్పెక్ట్ చేయాలి, వాళ్ళని ఎలా పూజించాలి, ఎలా పూజించకూడదు అనేది భగవంతుడు ఇక్కడ చెప్తాడు. ఇలా 7వ అధ్యాయంలో చెప్తూ 4 విధాల మనుషులు ఎలా వస్తారు. చతుర్విధ భజంతే మాం జనాః సుకృతినో అర్జున ఆర్థో అర్థాతి జిజ్ఞాసు జ్ఞానిచ భరతర్షభ. అంటే చతుర్భుజ భజంతే మాం, ఆర్థుడు అంటే కష్టాల్లో ఉండేవాడు భగవంతుడి దగ్గరికి వెళ్తాడు. అర్థార్థి డబ్బులు కావాలనుకునేవాడు భగవంతుడి దగ్గరికి వెళ్తాడు. జిజ్ఞాసు భగవంతుడు ఎవరు అని తెలుసుకునేవాడు జిజ్ఞాసి. ఒకప్పుడు ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ జిజ్ఞాసి కొంచెం ఎథిజం రేషనలిజం అని కూడా అంటారు. జిజ్ఞాసు జ్ఞానాన్ని సంపాదించేవాడు వీళ్ళలో ఉంటారు. కానీ వీళ్ళందరూ మంచి వాళ్ళే, వీళ్ళందరూ కూడా నాకు ఎలాగోలాగా భగవంతుడి దగ్గరికి రావాలనుకున్న వాళ్ళే. కానీ వీళ్ళల్లో కొంచెం జ్ఞానవంతుడికి ఇంపార్టెన్స్ మన భగవద్గీతలో చెప్పడం జరిగింది అనమాట. ఇలా చెప్తూ కృష్ణుడు అర్జునుడు విన్నాక అర్జునుడు కొన్ని ప్రశ్నలు వేస్తాడనమాట. మళ్ళీ అతను రివిజన్ లాగా చేసుకుంటాడు. ఆత్మ అంటే ఏంటి, జీవాత్మ అంటే ఏంటి, కర్మ అంటే ఏంటి, యజ్ఞ పురుషుడు ఎవరు, అన్ని యజ్ఞాలు ఎవరికి కావాలని 8వ అధ్యాయం చాలా వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్తో మొదలవుతుంది. మీరు ఆ క్వశ్చన్స్ 8:1, 8:8లో మీకు బాగా క్వశ్చన్స్ ఆన్సర్స్ వస్తాయి. కానీ ఆఖరి క్వశ్చన్ ఒకటి అర్జునుడు అడుగుతాడు అన్నమాట ఆ ప్రశ్నల శృంఖలలో. చనిపోయేటప్పుడు ఏం చేస్తే మనకి మంచిది, మన చావుకి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, మన తోటి వాళ్ళని ఎలా ప్రిపేర్ చేయాలి, ఎండ్ ఆఫ్ లైఫ్లో హౌ టు రిమెంబర్ కృష్ణ దానివల్ల చేయాలని చెప్తే కృష్ణుడు మొదటి ప్రశ్నలు అన్నిటికీ చిన్న చిన్న సూక్ష్మంగా సమాధానం చెప్పి పూర్తి అధ్యాయము డెత్ అనే టాపిక్ మీద ఉంటుందన్నమాట. ఈ డెత్ అనే టాపిక్ తీసుకుంటే ఇది ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఆర్ట్ ఆఫ్ డైయింగ్, ఈ రెండు మనకి ఈ 8వ అధ్యాయంలో చక్కగా చెప్పబడతాయి భక్తి యోగ పరంగా. దాంట్లోనే మొదటే కృష్ణుడు అర్జునుడికి చెప్తాడన్నమాట. తస్మా సర్వేషు కాలేషు మాం అనుస్మర యుధ్యచ మయి అర్పిత మనోబుద్ధి మామే వైశసి అసంశయ. చాలా మంచి శ్లోకం. తస్మా నన్ను గుర్తుపెట్టుకుంటూ నన్ను తలుచుకుంటూ మాం అనుస్మర యుధ్యచ. ఎందుకంటే అర్జునుడికి ఇంకా భయం ఉంది, యుద్ధం చేస్తే చనిపోతారు, నేను చనిపోతానేమో, మా మిగతా వాళ్ళు చనిపోతారేమో, చావు అంటే ఏంటి, సో మెనీ క్వశ్చన్స్. మాం అనుస్మర యుధ్య మయి అర్పిత మనోబుద్ధి మామే వైశస అసంశయ. అలాంటి యుద్ధం నువ్వు చేస్తే నువ్వు నాకైతే తప్పకుండా వస్తావని చెప్తూ ఎలాగైతే 2వ అధ్యాయంలో ఆత్మ గురించి ఎన్నో లక్షణాలు చెప్పారో ఈ అధ్యాయంలో చావు గురించి చెప్తారు. అంటే మన జీవితం మనకు ఉన్నప్పుడు మన జీవితాన్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకుంటే మనకి ఒక ఎండ్ అనేది సుఖప్రదంగా ఎలా వస్తుందో అనేది చెప్పడం అర్జునుడు చాలా చెప్తాడు. అది చెప్తూ చాలా డీటెయిల్ చెప్తాడు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏం చెప్తాడంటే ఎవరైతే నన్ను తలుచుకుంటూ ప్రాణం వదులుతారో, అలా వదిలే వాళ్ళకి అవకాశం ఉంటుందో వాళ్ళు తప్పకుండా నా ధామానికి వస్తారు. నాకు ఫస్ట్ ఫండమెంటల్ అన్కండిషనల్ రిక్వైర్మెంట్ చెప్తారనమాట. ఆ శ్లోకాన్ని మనం తలుచుకుందాం. తర్వాత ఇంకొన్ని శ్లోకాలు మనం దీంట్లో తలుచుకుందాము. భగవద్గీత 8th chapter శ్లోక 5. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః.
అంత్యకాలమున కూడా నన్నే స్మరించుచు దేహమును విడుచువాడు తక్షణమే నా దివ్య భావము పొందుతున్నాడు. ఈ విషయమున ఎట్టి సందేహాలు అంటే లేవు. నెక్స్ట్ శ్లోకం కూడా మీనింగ్ చదువు. ఓ కౌంతేయ, దేహమును త్యజించినప్పుడు మానవుడు ఏ భావమును స్మరించినో అదే భావమును అతను నిశ్చయముగా పొందును. ఇది శ్లోకాలు తెచ్చుకున్నప్పుడు తప్పకుండా మనకి కులశేఖర ఆళ్వారు కృష్ణాత్వదీయ పద పంకజ పంజరాంతం గుర్తొస్తుంది కదా. అంటే మరి భగవంతుని ఆఖరి నిమిషాల్లో భగవంతుని ఎలా తలుచుకోవాలి? తలుచుకుంటేనే అయిపోతుందా? అంటే మరి అలా భగవంతుని ఆఖరి నిమిషాల్లో తలుచుకునేటట్లు కావాలి అనుకుంటే మనం ఈ జీవితం అంతా భగవంతుని తలుచుకుంటూ ఉంటే అప్పుడు భగవంతుని తలుచుకునే అవకాశం కలిగిస్తాడేమో అని ఆశ. దానికి ఎన్నో ప్రామాణిక మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. భీష్ముడు, ఎన్నో 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 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కాకపోతే మనం ఎప్పుడైతే జీవితంలో మనం భగవంతుని తలుచుకుంటూ ఉంటామో అప్పుడు ప్రాబబ్లీ దెర్ విల్ బి ఛాన్స్. ఏతావాన్ సాంఖ్య యోగాభ్యాన్ స్వధర్మ పరినిష్టయ జన్మ లాభ పరపుంసాం అంతే నారాయణ స్మృతి అని శ్రీమద్ భాగవతంలో కూడా చెప్పింది. అంటే మన జీవితంలో ప్రాఫిట్ అండ్ లాస్ చేసుకొని చూసుకోవాలంటే, మన జీవితం సక్సెస్ అయింది అని చెప్పుకోవాలి అనుకుంటే మనం ఏతావాన్ సాంఖ్య యోగాభ్యాం. సాంఖ్యయోగం ఎలా తెలుసు? అన్ని విషయాలు నాకు ఎంత బాగా తెలుసు. స్వధర్మ పరినిష్ఠ, నా ధర్మాన్ని నేను ఎంత బాగా చేస్తున్నాను, అది కూడా మంచిదే. కానీ జన్మలాభ పరపం, దానికి ఒక ప్రాఫిట్ లాస్ చేయాలంటే అంతే నారాయణ స్మృతి. అది చేసుకోగలిగామా లేదా అనేది మనం తెలుసుకుంటే అది ఆ జన్మ సఫలమైందా లేదా అంటారనమాట. అందుకని కూడా మన పెద్దవాళ్ళు ఎవరైనా పోతుంటే వాళ్ళకి తిలకం పెట్టడము, గంగాజలం ఇవ్వటము, తులసి ఇవ్వటము ఎందుకు చేస్తారంటే అట్లీస్ట్ చనిపోయేటప్పుడు వీడు మళ్ళీ ఈ భౌతిక జగత్తులో వీళ్ళ గురించి అది ఇది గురించి ఆలోచించకుండా అట్లీస్ట్ ఆ టైంలో కొంచెం ఆ కాన్షియస్నెస్ లో వెళ్తే బాగుంటుంది అని చెప్పడం జరుగుతుంది. చాలా మంది భక్తుల జీవితాల్లో కూడా చూస్తుంటాం. ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు భగవంతుని తలుచుకోవడమే కాకుండా వాళ్ళ వల్ల వీళ్ళు ఏదో భక్తులు వీళ్ళు ఏదో చేశారని మిగతా వాళ్ళు కూడా వాళ్ళ గురించి తలుచుకుంటారు అన్నమాట. అలా మన ఎగ్జిట్ మనకైతే అంతకంటే మనం ఇంకేమీ ఆశించక్కర్లేదు అన్నమాట. మన గురించి తలుచుకుంటూ భగవంతుని తలుచుకుంటూ మనం కూడా భగవంతుని చేసుకున్నట్లుంటే దట్స్ ఎ బెస్ట్ ఎండింగ్. భగవద్గీత 8వ అధ్యాయంలో కృష్ణుడు మళ్ళీ 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 చెప్తాడనమాట. అందుకని దీంట్లో ఈశోపనిషత్తులో కూడా ఒక బ్రహ్మాండమైన శ్లోకం ఉంది. 17వ శ్లోకం అది ఈశోపనిషత్తులో. వాయోరనిలం అమృతం అథేదం భస్మాంతం శరీరం ఓం క్రతోస్మర క్రతుం స్మర ఓం క్రతోస్మర క్రతుం స్మర. అంటే అక్కడ ఉపనిషత్తులు చెప్పే వేద ఒక జ్ఞానులు ట్రాన్సెండెంటలిస్ట్ ఉంటాం కదా, వాళ్ళు అంటున్నారు, నా శరీరం భస్మమై ఆకాశంలో కలిసిపోయినప్పుడు మేము ఒక్కటి మటుకు వీఆర్ రిక్వెస్టింగ్ ఓం క్రతం, నేను చేసినవి మా చేత చేయబడ్డవి నువ్వు మటుకు గుర్తుపెట్టుకో. ఎందుకు నువ్వు గుర్తుపెట్టుకోవాలి? నువ్వు గుర్తుపెట్టుకుంటే మేము ఇది చనిపోయేటప్పుడు అది గుర్తుపెట్టుకోవడానికి సాధ్యమవుతుందని. ఎందుకంటే అది గుర్తుపెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మటుకు మాకు సింపుల్ ఎగ్జాంపుల్స్ కూడా చెప్తుంటారు. కొందరు అడుగుతుంటారు, ఆఖరికి భగవంతుని తలుచుకుంటే వెళ్ళిపోతాం కదా, మేము జీవితంలో ఏదైనా చేయొచ్చు, ఆఖరికి ఏదో చేసుకుంటాంలేండి, మేము ఏదో క్యాసెట్ ఏదో పెట్టేసుకుంటాం, భగవద్గీత ఏదో పెట్టేసుకుంటూ వెళ్ళిపోతాం. అలా కుదరదు. ఎందుకంటే ఆ కాన్షియస్నెస్ రావాలి. మనం చెప్పడమే కాదు కదా, మనకు ఆ చేతన రావాలని పెద్దలు మనం ఇది చేస్తే కానీ చెప్పడం కాదు అని చెప్తారన్నమాట. ఇంకొకటి పెద్దలు ఇంకో ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే, ఇది శ్రీమద్ భాగవతంలో కూడా చెప్పబడుతుంది చాలా డీటెయిల్గా. ఒకటి పుట్టుక గురించి, అంటే శరీర గర్భంలో పిల్లవాడినప్పుడు ఎంత క్షోభిస్తాడో, వాళ్ళకి ఎంత కష్టం కలుగుతుందో, కష్టం కలిగినప్పుడు చాలా ఏడ్చి అమ్మ బాబాయ్ మళ్ళీ ఈ భౌతిక జగత్తులో రావాల్సి వచ్చింది, ఈ భౌతిక జగత్తులో వచ్చాక నేను తప్పకుండా భగవంతుడినే గుర్తుపెట్టుకుంటాను, మళ్ళీ ఈ కష్టాలు నాకు రాకూడదని తలుచుకుంటాడట. కానీ అది రాగానే మళ్ళీ ఈ ప్రపంచంలోకి రాగానే అన్ని మర్చిపోయి ఆప్యాయత అనుబంధాలతో ఈ జస్ట్ గెట్ అటాచ్ టు దట్. అలా వెళ్ళేటప్పుడు కూడా ప్రతి మనిషికి ఎలా వెళ్ళినా కూడా ఆ మనిషికి తెలియని, వాళ్ళు చెప్పలేరు, సాధారణంగా చాలా టఫ్ ఉంటుందంట. ఈ ఆత్మ శరీరాల నుంచి వదిలేటప్పుడు ఆ బాధ, శ్రీమద్ భాగవతంలో ఆ బాధని చాలా క్వాంటిఫై చేసి చెప్పారు పెద్దలు. అది చదువుతుంటే చాలా భయంగా ఉంటుంది. దాని గరుడ పురాణాన్ని కూడా చాలా చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది. అంత బాధ ఉన్నప్పుడు మనం ఎలా చేయగలుగుతాం? ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు డూ. అందుకని కులశేఖర ఆళ్వారు నన్ను ఇప్పుడే పోని, ఇప్పుడు నేను తలుచుకుంటున్నా కదా, నేను తలుచుకున్నప్పుడే పోనీమని అని అన్నారు. అంటే ఆ బాధ చాలా ఉంటుంది అన్నమాట. మరి ఆ బాధలో ఉన్నప్పుడు కూడా మనం భగవంతుని ఎలా చేయాలంటే, ఏ పని అయితే మనం సునాయాసంగా చేయగలుగుతామో మామూలుగా బాధలో కూడా అది చేయగలుగుతాం. అది ప్రాక్టీస్ అయిపోతుంది అనమాట. కష్టాల్లోనూ సుఖాల్లోనూ మనం భగవంతుని తలుచుకుంటే ఆ బాధలో కూడా మనకు అప్పుడు భగవంతుడే గుర్తొస్తాడు. అది మనకు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఏదైతే మనం ప్రాక్టీస్ చేయలేదో బాధ ఉన్నప్పుడు మనం చేయలేం. ఎలాగైతే టెన్షన్లో ఉన్నప్పుడు మనకు టెన్షన్ రాగానే
మనం మామూలుగా కూడా మనం ఉండే సెన్సెస్ మనం చేసేవి ఏ థింగ్ దట్ ఈస్ వెరీ నార్మల్ అండ్ ఈజీ ఆల్సో మనం చేయలేం. మొన్న నేను జస్ట్ అన్ ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న మాధవికి ఆ రోజు అలా సడన్ గా పురుడైనప్పుడు నేను సడన్ గా మా యాత్రా లీడరు నన్ను మెసేజ్ పెట్టమన్నారు అన్నమాట పొద్దునే. నేను చేస్తున్నాను, నా చేతులు వణుకుతున్నాయి. నేను మామూలుగా అయితే ఒక చిన్న మెసేజ్ 4 లైన్ల మెసేజ్ టైప్ చేయడానికి ఎంతసేపు అవుతుంది, ఒక మ్యాక్సిమం 2 నిమిషాలు. అని అది పెడుతుంటే అసలు చేతులు కదలట్లేదు. చేతులు అలా అంటే ఆ కష్టమైన పరిస్థితి వస్తే మనం మామూలుగా చేసేది కూడా మనం చేయలేం. దాంట్లో తప్పులు చేశాను, మళ్ళీ కరెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది, మళ్ళీ పంపించాల్సి వచ్చింది. అలాగే అందుకని మనకి భగవంతుడి మీద ధ్యానం బాగుంటే ఆ కష్ట పరిస్థితుల్లో కూడా మనం అది ఈజీగా చేయడానికి ఉపయోగపడుతుందని పెద్దలు చెప్తారు. అందుకని భగవంతుడిని ధ్యానించుకుంటూ ప్రిపేర్ చేసేది ఈ 8వ అధ్యాయం. అందుకని ఈ చాప్టర్ని ఒక డెత్ గురించి మనకి ఆర్ట్ ఆఫ్ డైయింగ్, ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఆర్ట్ ఆఫ్ డైయింగ్ బిఫోర్ డైయింగ్, ఆర్ట్ ఆఫ్ డైయింగ్ బిఫోర్ డ్యూరింగ్ లివింగ్ అనేది చక్కగా చెప్పేది. అది కాకుండా శ్రీకృష్ణుడు అర్జునుడికి చాలా టెక్నికల్ డీటెయిల్స్ కూడా చెప్పడం జరుగుతుంది. అంటే రాత్రి చనిపోయేవాళ్ళు వాళ్ళ స్థితి ఎలా ఉంటుంది, పొద్దున చనిపోయేవాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, శుక్లపక్షంలోను కృష్ణపక్షంలో చనిపోయేవాళ్ళది ఎలా ఉంటుంది, అన్ని ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పి కానీ ఫండమెంటల్ ప్రిన్సిపల్ మళ్ళీ చెప్పడం జరుగుతుంది. ఆ టెక్నికల్ గా ఎప్పుడు వెళ్ళాడు, ఏ ముహూర్తంలో వెళ్ళాడు, ఎలా వెళ్ళాడు అని అలా కాకుండా కూడా అన్నిటికంటే ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంటంటే భగవంతుని తలుచుకుంటూ వెళ్ళడం. ఇలాగ మా ఫాదర్ ఒకసారి నాకు చెప్పారు, అనాయాస మరణం వినా దైన్యేన జీవనం మరణేపి తవ నామస్మరణం మమ జన్మనీశ్వరి. ఈ 3 మనకైతే మన జీవితంలో ఐ థింక్ మన జీవితాన్ని కరెక్ట్గా అయినట్లు. అనాయాస మరణం వితౌట్ ఎనీ ట్రబ్లింగ్ విత్ మన కంట్రోల్లో లేదు, కానీ దాని కొరకు మనం ప్రార్థించాలి. పెద్దగా అవుతుంటే దిస్ ఈజ్ వాట్ అవర్ అల్టిమేట్ ఆబ్జెక్టివ్ షుడ్ బి. అనాయాస మరణం వినా దైన్యన జీవనం, దైన్యం లేకుండా ఉండే జీవితం, మరణేపి తమ నామస్మరణం అంటే భగవంతుని వెళ్ళేటప్పుడు మనం ద్వారా అయినా కానీ మిగతా వాళ్ళు మన గురించి తలుచుకుంటూ భగవంతుని తలుచుకుంటే మమ జన్మ ఎన్ని జన్మాలు వచ్చినా కూడా అది మనకు ఆ 3 మనకు దొరికితే యువర్ లైఫ్, మన లైఫ్ కెన్ బి టోల్డ్ అది సక్సెస్ఫుల్ అని ఒకసారి మా ఫాదర్ నాకు చెప్పడం నాకు ఎప్పుడు చెప్పారో కూడా బాగా తెలుసు అది. ఎందుకంటే నాకు ఫస్ట్ టైం నేను విన్నాను. ఆ రోజు మేమిద్దరం భువనేశ్వర్ స్టేషన్లో ఉన్నాం. తిరుమల వాళ్ళ దగ్గరకు వచ్చి భువనేశ్వర్లో దట్ ఇయర్ నేను అప్పగారు కోణార్క్ ఎక్కుతుంటే అప్పుడు సాయంత్రం మాకు తెలిసింది ఎన్టీ రామారావు చనిపోయినట్లు. నేను ఎందుకో చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను అనమాట. అప్పగారు స్టేషన్లో వచ్చి అప్పుడు అప్పగారు సడన్గా ఇది చెప్పి దిస్ ఈస్ అ థింగ్ దట్ హీ టోల్డ్ మీ సంథింగ్ లైక్ దట్. ఎన్టీ రామారావు చనిపోలేదు, ఐ థింక్ సంథింగ్ హీ టోల్డ్ అబౌట్ అప్పుడు ఎన్టీ రామారావుని చంద్రబాబు నాయుడు కూల్చేశాడు అదేదో. అప్పుడు ఈ యొక్క శంకరాచార్యుల దీంట్లో మనకున్నది చటుక్కున పోతని శంకరాచార్యుల శ్లోకం ఉంది కదా, మాకురు ధన యవ్వన గర్వం, అది చెప్తూ దానికి సంబంధించిన ఈ శ్లోకం చెప్పారనమాట. దిస్ హౌ ది లైఫ్ ఈజ్ అని చెప్తూ. సో దట్స్ అ వెరీ ఫస్ట్ టైం నేను విన్నాను కనుక ఇట్ వెంట్ ఇన్ టు మై హార్ట్. సో ఇలాగా ఎండ్ అవుతుంది భగవద్గీత 8వ అధ్యాయం. ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఆర్ట్ ఆఫ్ డైయింగ్, ఆర్ట్ ఆఫ్ డైయింగ్ వైల్ లివింగ్ అండ్ లివింగ్ వైల్ డైయింగ్ అనేది చాలా చక్కగా చెప్తారు కృష్ణుడు. అందుకని ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ భక్తి యోగంలో. అన్నిటికంటే ఇంపార్టెంట్ మన లైఫ్ని మనం ఎలా మోల్డ్ చేసుకుంటే భగవంతుని తలుచుకోగలుగుతాము, ఎలా చేసుకోవాలి, దాని ఇంపార్టెన్స్ ఏంటి. ఇట్స్ నాట్ ఎ థింగ్ దట్ వీ కెన్ జస్ట్ బ్రష్ ఇట్ అవే. ఎలాగైతే ఒకప్పుడు చిన్నప్పుడు మనకున్నప్పుడు తెలియనప్పుడు ఏదైనా మన ఎంగేజ్లో ఉన్నప్పుడు వచ్చి మనకి ఇన్సూరెన్స్ గురించి మాట్లాడితే ఇదేంటి ఇన్సూరెన్స్ ఏజెంట్ వచ్చి ఇట్లా మాట్లాడుతున్నాడు, వీడిని అనేది ఎక్స్ప్లాయిట్ చేయాలని అనుకుంటాం కదా. అప్పుడు రిటైర్మెంట్ అంటే ఏంటి, రిటైర్మెంట్లో వచ్చే బాధలు అప్పుడు మనకు అర్థం కావు. స్లోగా మధ్య ఏజ్ వచ్చాక 50-56 ఏళ్ళు వచ్చాక అప్పుడు మనకు తెలుస్తుంది రిటైర్మెంట్ ఏంటి, రిటైర్మెంట్ వల్ల మనం సేవింగ్ చేసుకోవాలి ఎంత ఇంపార్టెంట్, ఎందుకు మనం సరిగా పూర్తిగా అప్పుడు సేవ్ చేసుకోలేకపోయాము, అరే అలా చేసుకుంటే బాగుండేది, ఇన్సూరెన్స్ యొక్క ప్రాముఖ్యత అప్పుడు మనకు అర్థమైంది. అరే చిన్నప్పుడు ఇన్సూరెన్స్ అంటే ఏంటి మనం తోలేసాము, రిటైర్మెంట్ ఏంటి, రిటైర్మెంట్ అప్పుడు ఎందుకు సేవ్ చేసుకోవాలి, నేను బాగా ఆర్జిస్తాను అనుకుంటాం. నేను అట్లీస్ట్ నేను నా వ్యక్తిగతంగా చెప్తున్నా, అందరు మీరు అలా ఉంటారు అనుకోలేదు. ఇప్పుడు నేను ఆ రిటైర్మెంట్ దగ్గరకు వస్తుంటే అప్పుడు అనిపిస్తుంది, అరే వాళ్ళు ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్పింది మంచిదే చెప్పారు, అప్పుడు ఎందుకు పాటించడం బాగుండేదేమో అనిపిస్తుంది. అందుకని ఇలాంటివి మనం ఒకసారి జీవితంలో పాజ్ తీసుకొని, మోస్ట్ ఇంపార్టెంట్ రిటైర్మెంట్, ఇన్సూరెన్స్ అనేది చాలా లోయర్ గ్రేడ్ ఆఫ్ థింగ్స్ టు డిస్కస్. చావు అనేది చాలా ఇంపార్టెంట్ కనుక మళ్ళీ మనకి చావు రాకుండా ఉండేటట్టు చూసుకోగలుగుతామా, లేక ఈ చావు అయ్యాక ఇక్కడి నుంచి మనం వెళ్ళాక ఇంకెక్కడైనా మంచి ప్లేస్లో ఉంటామా అనేది తెలుసుకోవాలనుకుంటే ఈ యొక్క అధ్యాయం తప్పకుండా మనం మళ్ళీ చదువుకోవాలి. తర్వాత వచ్చేది అఫ్ కోర్స్ రాజ విద్య, కింగ్
డెత్ నుంచి కింగ్ కి వెళ్తారనమాట. ఈ యొక్క దీంట్లో ఇది చాలా ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత అని కూడా చెప్తుంది. భగవద్గీత సారం కాక సారం, సర్వోపనిషత్తు సారం, ఉపనిషత్తులన్నిటికీ సారమైన భగవద్గీతలో మధ్యలో వచ్చేది ఈ యొక్క అధ్యాయం. అందుకని దీనికి చాలా ప్రాముఖ్యత కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క శ్లోకం, ఈ యొక్క దీంట్లోనే 249th శ్లోకం కూడా, అంటే భగవద్గీత ఎగ్జాక్ట్లీ హాఫ్ ఉండే శ్లోకాలు వస్తాయి. దీంట్లో కృష్ణుడు అర్జునుడికి నీకు భగవద్గీత నేను ఎందుకు చెప్తున్నాడు అని చెప్పడం జరుగుతుంది. తర్వాత ఈ భగవద్భక్తిని చేసేటప్పుడు మనకు ఉండే మూడు ఎలా ఉండాలి, సుసుఖం కర్తుమావయం, సుఖంతో కూడిన చేయాలని చెప్తూ, భగవంతుడి మీద శ్రద్ధ లేని వాళ్ళు మళ్ళీ మృత్యు సంసార సాగరంలోకి ఎలా వస్తారో చెప్తారు. అశ్రద్ధ ధానా పురుష ధర్మాసస్య పరంతప అప్రాప్న నివర్తంతి మృత్యు సంసార వర్త్మిని. నేను వాళ్ళకి ఇచ్చే సింపుల్ గిఫ్ట్ ఏంటంటే, నా మీద శ్రద్ధ లేకుండా కేవలము భౌతిక విషయాల్లోనూ ఇంద్రియ తృప్తి కొరకు జీవించే వాళ్ళు మళ్ళీ చనిపోయాక మళ్ళీ జగత్తుకి వస్తారు. మళ్ళీ గోత్రు ఈ తాపత్రయాలు, జన్మ మృత్యు జర వ్యాధులు, ఎవడు గోత్రు ది సైకిల్ అని చెప్పడం జరుగుతుంది. తర్వాత ఐశ్వర్యగణం, నేను చెప్పినప్పుడు కృష్ణుడు తను ఎవరో అని చెప్తూ భగవంతుడు అంటే భగవంతుడిలోని అర్థం కాని శక్తులు, భగవంతుని యొక్క ఐశ్వర్య జ్ఞానాన్ని అర్జునుడికి చెప్తాడనమాట. నేను అలా సృష్టిని ఇలా క్రియేట్ చేశాను, సృష్టిలో ఇలా ఉన్నాను, కృష్ణ ఇలా అన్ని ఆ సృష్టి గురించి చెప్తూ వర్షిపర్స్ నాన్ వర్షిపర్స్ గురించి చెప్తారు. ఎవరు తన్ని పూజిస్తారు, ఎవరు తన్ని పూజించరు, ఎవరు తన్ని ఇండైరెక్ట్ గా పూజిస్తారు, ఎవరు తన్ని డైరెక్ట్ గా పూజిస్తారు అని చెప్తూ, ఒక భగవంతుడు కృష్ణుడు ఈజ్ ద సుప్రీం ఆబ్జెక్ట్ ఆఫ్ వర్షిప్ అని ఐశ్వర్య జ్ఞానం తర్వాత నేనే ఈ యొక్క అన్ని ఆబ్జెక్ట్స్ ఆఫ్ వర్షిప్ కి నేనే. అంటే ఇప్పుడు శ్రీమద్ భాగవతంలో ఒక మంచి శ్లోకం వస్తుంది, వాసుదేవ పరావేద, వాసుదేవ పరామఖ, వాసుదేవ పరాయోగ, వాసుదేవ పరాక్రియ, వాసుదేవ పరం జ్ఞానం, వాసుదేవ పరంతప, వాసుదేవ పరో ధర్మో, వాసుదేవ పరం గతి. అది శ్రీమద్ భాగవతంలో ఆల్మోస్ట్ ఆ శ్రీమద్ భాగవతం యొక్క వన్ ఆఫ్ ది ఆన్సర్స్ టు ది సేజెస్ క్వశ్చన్స్ కి ఈ యొక్క భగవద్గీతలో దాని ఎక్స్ప్లెనేషన్స్ మనకి బాగా కనబడతాయి అన్నమాట. అలా కృష్ణుడు అర్జునుడికి తను ఎవరో అంటూ స్లోగా ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే 10వ అధ్యాయము 11వ అధ్యాయంలో దాన్ని ఇంకా వివరణంగా చూపడం జరుగుతుంది. కృష్ణుడి యొక్క విభూతుల గురించి చెప్తారు. ఆ 9వ అధ్యాయంలో 26వ శ్లోకం 26 నుంచి 34 వరకు చాలా మహత్తరమైన శ్లోకాలు ఉంటాయి. ఈ 9వ అధ్యాయం కూడా చాలా మంచి శ్లోకాలు ఉంటాయి. ఇంకొకటి బాగా మనకి బాగా ఇంపార్టెంట్ ప్రాక్టికల్ గా తెలిసేది మహాత్ముల యొక్క లక్షణాల గురించి చెప్తారనమాట. కొన్ని శ్లోకాలు ఉంటాయి. సతతం కీర్తయంతో మామేతంతస్య దృఢవ్రత, ఆ మహాత్ముల యొక్క లక్షణాలు చెప్తారు. మనకి మహాత్ముల లక్షణాలకి ఎందుకు మనం ప్రాక్టికల్ గా తెలుసుకోవాలనుకుంటే, ముఖ్యంగా ఇప్పుడు ఇండియాలో చాలా మటుకు చూస్తుంటాం కదా, దిస్ లెవెల్ ఆఫ్ పీపుల్ గెట్ ఎంట్రాప్డ్ విత్ బోగస్ గురూస్. ఆ యొక్క వాళ్ళ నుంచి మనం ఎలా తప్పించుకోవాలి, వాళ్ళు ఎవరు ఎలా మనం తెలుసుకోవాలి, కృష్ణుడు భగవద్గీతలో మహాత్ముడు ఎవరు అని ఎలా నిర్వచించాడు, ఆ యొక్క మహాత్ముల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ఆ లక్షణాల్లో 2-3 లక్షణాలు చాలా చక్కగా చెప్తాడు. ఎవరైతే నిరంతరంగా భగవంతుని భక్తిలో ఉండి ఆ భగవంతుని యొక్క సంకీర్తన చేస్తూ భగవత్ జ్ఞానాన్ని ఇంకోళ్ళకి పాటించే వాళ్ళు ఒక భగవంతుడి యొక్క సేవకుల్లాగా భావించి భగవంతుడి ఇచ్చింది ఒక దైవ ప్రసాదం లాగా ఇంకోళ్ళకి పంచిపెట్టే వాళ్ళు యాక్చువల్లీ మహాత్ములు. కానీ మిగతా వాళ్ళు కాదు అని మనకు చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఆ యొక్క శ్లోకాలు చదువుకుంటే మనకి చాలా క్లారిటీ వస్తుంది, మనం ఎవరిని ఆశ్రయించాలి, ఎవరిని ఆశ్రయించకూడదు అనే ఒక క్లారిటీని భగవద్గీత 9వ అధ్యాయంలో భగవంతుడు చాలా బాగా చెప్పడం జరుగుతుంది. తర్వాత 9వ అధ్యాయంలో 26వ శ్లోకంలో నాకు భక్తితో కేవలము పుష్పము ఫలము అది అర్పించినా నేను భక్తితో స్వీకరిస్తానని చెప్తూ 9వ అధ్యాయం 27వ శ్లోకంలో యత్ కరోషి యదశ్నాసి యద్యుహోసి దదాసి యత్ తపస్ససి కౌంతయ తత్ కురుస్వ మదర్పణం. నువ్వు ఇప్పుడు కర్మలో అనుకున్నాం కదా, కర్మ చేయడం వల్ల ఫలితాలు మనకు వస్తాయి, ఆ ఫలితాన్ని అనుభవించేది మనకి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, ఆ లైసెన్స్ కూడా ఉంది. ఆ కర్మ ఫలాన్ని ఆ కర్మ ఫలాలకి మనం కారణం కాదని తెలుసుకోవడం ఒక లెవెల్, ఆ కర్మ ఫలానికి కారణం కాదు మనం కారణం కాదని తెలుసుకున్నాక వాటి నుంచి అంత అటాచ్మెంట్ పెట్టుకోవడం అంత మంచిది కాదు. ఆ అటాచ్మెంట్ లేకపోతే ఆ కర్మ ఫలితాలన్నీ వచ్చి వాటిని ఏం చేయాలి, భగవద్గీతని అర్పించాలి. అలా చేసేవన్నీ కూడా నాకు అర్పించు అని చెప్పే ఈ కర్మయోగం, జ్ఞానయోగం, బుద్ధియోగాన్ని ఒక భక్తి యోగ రూపంలో కృష్ణుడు 9వ అధ్యాయంలో 27వ శ్లోకంలో ప్రవేశపెడతాడనమాట. నేను ఏది చేసినా సరే నాకు అర్పిస్తే దట్ విల్ బికమ్ అకర్మ. దానివల్ల నీకు ఆ రియాక్షన్స్ అంటూ ఉండవు, మంచి రియాక్షన్స్ ఉండవు,
చెడు రియాక్షన్స్ ఉండవు కనుక నీ యొక్క జీవితం ఇట్ విల్ గో ఆన్ ఫార్వర్డ్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ ది సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ ది గాడ్హెడ్. ఆ యొక్క ప్రస్థానం కలుగుతుందని చెప్తూ 9వ అధ్యాయంలో 34వ శ్లోకంలో ఒక మహత్తరమైన భక్తి యుక్తి, అంటే ఆ భక్తిని మనం ఎలా చేయాలి అనేది 4 విధాల సింపుల్ ఫార్ములా చెప్తారు. ఇదే శ్లోకం మళ్ళీ 18వ అధ్యాయంలో కూడా అలానే రిపీట్ అవుతుంది. ఈ యొక్క శ్లోకాన్ని 9వ అధ్యాయంలో 34వ శ్లోకంలో కొంతమంది ఆచార్యులు ఎసెన్స్ ఆఫ్ ది ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత కింద చెప్తారు. భగవద్గీత ఉపనిషత్తుల యొక్క ఎసెన్స్ అయితే 9వ అధ్యాయం భగవద్గీత యొక్క ఎసెన్స్. ఆ 9వ అధ్యాయంలో రాజవిద్య కింద పరిగణించే ఈ యొక్క కాన్ఫిడెన్షియల్ గుహ్యతరమైన నాలెడ్జ్ ని ఒక జ్ఞానాన్ని కృష్ణుడు ఇచ్చాడు కనుక 9వ అధ్యాయంలో 34వ శ్లోకం చాలా ఇంపార్టెంట్ కింద ఆచార్యులు చెప్తారు. అది మనం తలుచుకుందాం. అది తలుచుకుంటూ అది ఆ మీనింగ్ కూడా చదువుకుందాం. నేను ఇంగ్లీష్ లో కూడా చదువుతాను. మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు వామే వైశసి యుక్తైవం ఆత్మానం మత్పరాయణః. మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశసి యుక్తైవం ఆత్మానం మత్పరాయణః. నీ మనస్సును సదా నా చింతనయందే నిమగ్నం చేయము. నా భక్తులోకము నాకు నమస్కరింపు, నన్ను పూజింపు. ఈ విధముగా నాయందు సంపూర్ణ మగ్నుడవై నీవు నన్ను తప్పగా చేరుదు. అంటే భగవంతుని ఎలా చేరాలో చెప్తాడు. ఎంగేజ్ యువర్ మైండ్ ఆల్వేస్ ఇన్ థింకింగ్ అండ్ మీ. ఇది మళ్ళీ 12వ అధ్యాయంలో మనకు చెప్తారు. బికమ్ మై డివోటీ, ఇది మళ్ళీ 12వ అధ్యాయంలో 10వ అధ్యాయంలో కూడా చెప్పడం జరుగుతుంది. ఆఫర్ ఒబైసెన్సెస్ టు మీ, వర్షిప్ మీ అండ్ బీయింగ్ కంప్లీట్లీ అబ్జార్వ్డ్ ఇన్ మీ, షూర్లీ యూ విల్ కమ్ టు మీ. అంటే ఈ 4గిట్లో మనసును పెట్టడము, పూజించడము, నమస్కరించడంలో ఈ నమస్కారం గురించి పెద్దలు కొంచెం ఈ 4 మనం చేయాలనుకుంటే మనకి నమస్కారం అనే ఎలా నమస్కరించాలి భగవంతుని అని తెలుసుకుంటే ఈ 4 కూడా వచ్చేస్తాయని ఆచార్యులు కొంచెం చమత్కారంగా చెప్తారు. ఒకప్పుడు ఇలాంటి విషయాలు చెప్పినప్పుడు ఈజీగా చెప్తే మనకు కొంచెం బాగా అర్థమవుతుంది, వింటాం కదా. అంటే ఆ నమస్కారము అనే దాన్ని మనం అర్థం చేసుకుంటే ఈ భక్తి మనలో చాలా వస్తుందని ఉంటుందన్నమాట. పెద్దలు మనకి ఆ నమస్కారం అనేది మన సంస్కృతులు ఎందుకు పెట్టారంటే నమస్తే అనే పదానికి నా మాస్తే 3 పదాలతో కలిసిన పదం నమస్తే అని చెప్తారు. అంటే ఎవరికైనా మనం భగవంతుడికి నమస్తే పెడితే నా అంటే ఇది నాది కాదు, ఇది నీది. నా మా ఇది నీది, అందుకని యు ఆర్ ది బాస్. నా మా స్టే ఇదంతా నీదే, నాది కాదు, నీదే అని నేను డిక్లేర్ చేస్తున్నాను గనక నీకు నేను నమస్తే అని పెడుతున్నాను. అంటే ఎవరికైనా నమస్తే పెడితే కూడా అదే ఫీలింగ్ అనమాట. సో ఐఎమ్ ఎట్ యువర్ సర్వీస్. ఎందుకంటే నేను కాదు, నేను నీ వాడిని కనుక నువ్వు నన్ను ఎలాగైనా ఉపయోగించుకో అని చెప్పే దృక్పథంతో చేసేదే నమస్తే. అందుకే భగవంతుడు కూడా మనం నమస్తే పెట్టుకున్నప్పుడు ఈ కర్మ సిద్ధాంతాల్లో మనకుండే మనం చేసే ఫలితాల కర్మ ఫలాలు మనవి కావని, మనం వాటికి హేతువు కావని, వాటి నుంచి మనం దూరంగా ఉండాలని, అవి మనం చూసినప్పుడు మనం అనుభూతి పొందినప్పుడు అది భగవంతుడికి అర్పిస్తే, ఎందుకు అర్పించాలి? నా మస్తే, అవి నావి కావు, కేవలం నీవే దేవా, అవి నీ వల్ల వచ్చినవే కనుక, అది నీవే కనుక నేను నీకు అర్పిస్తున్నాను. కిందసారి మనం తలుచుకున్నాం కదా, లతా మంగేష్కర్ ఎగ్జాంపుల్. ఆవిడ ప్రతి పాట పాడినప్పుడు భగవంతుడు ఆవిడకి ఏ శక్తి ఇచ్చాడో ఆ శక్తి వల్ల ఆమె పాట పాడుతుంది కనుక ప్రతి పాట ఆవిడ భగవంతుడికి నువ్వు నాకు ఇచ్చావు కనుక నాకు ఎందుకు ఇచ్చావో నాకు తెలీదు, నేను పాడితే ప్రజలు బాగుంది అంటున్నారు కాబట్టి నేను పాడుతున్నాను, అది నీవు ఇచ్చిన ప్రసాదమే కనుక మళ్ళీ ఆ పాట ద్వారా నేను నీకే ఆ ప్రసాదాన్ని ఇస్తున్నాను. నేను ఇంత ముందు వచ్చి నన్ను పాడమంటున్నారు కనుక వాళ్ళ సంతోషం మేరకు నువ్వు ఆ శక్తిని మటుకు ఇప్పుడు నాకు తీయకు, నేను పాడని, నేను నీకు అర్పించని, అలా అని చెప్పుకుంటూ ఆ యొక్క సిద్ధాంతంతో అది కర్మయోగం, బుద్ధియోగం, జ్ఞానయోగం, భక్తి యోగంతో మీరు బాగా పరిపక్వత చెందిన అనుభూతి అది. అలాగా కృష్ణుడు ఇక్కడ చేయమంటున్నాడు అన్నమాట. ఇలా ఎండ్ అవుతుంది 9వ అధ్యాయం. 9వ అధ్యాయం కూడా చాలా భక్తి మార్గంలో ఉండే వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కృష్ణుడి యొక్క పరిస్థితిని, ఐశ్వర్య జ్ఞానాన్ని, కృష్ణుడి యొక్క ఉనికిని, పరిస్థితిని కృష్ణుడే స్వయంగా అర్జునుడికి చెప్పడం వల్ల కృష్ణుడి గురించి మనం తెలుసుకోవాలి అనుకున్న మనకు ఉత్సుకత ఉంటే డెఫినెట్గా 7వ అధ్యాయము, 9వ అధ్యాయము, 10వ అధ్యాయం, 11వ అధ్యాయం చాలా ఇంపార్టెంట్. వాటిలో 9వ అధ్యాయం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ముఖ్యంగా మహాత్ముని యొక్క లక్షణాలు, కృష్ణుని ఎవరు డైరెక్ట్గా వర్షిప్ చేస్తారు, ఎవరు డైరెక్ట్గా వర్షిప్ చేయరు గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. 9వ అధ్యాయంలో 34వ శ్లోకం ఇందాక చదువుకున్నది చాలా చాలా ఇంపార్టెంట్. మనందరం దీన్ని బై హార్ట్ కూడా చేసుకోవచ్చు. మన్మనాభవ మద్భక్తో మధ్యాది మాం నామస్కురు మాం ఏవైష ససంశయం ఆత్మానం మత్పరాయణం. అది తెలుసుకున్నాక ఇవన్నీ ఇంత విన్నాక అర్జునుడికి డౌట్ వస్తుంది. ఆబ్వియస్గా
ఇంత ఎవరైనా చెప్పేస్తుంటే 7వ అధ్యాయం 8వ అధ్యాయం 10వ అధ్యాయం ధన 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 చెప్పేస్తే అర్జునుడికి డౌట్ వస్తుంది. నాయనా నువ్వు ఎవరు? ఇంతవరకు అతను అర్జునుడు ఫస్ట్ కృష్ణుని ఫ్రెండ్ అనుకున్నాడు, తర్వాత ఎవరో కొంచెం లెర్నర్డ్ మ్యాన్ అనుకున్నాడు, తర్వాత గురువు అనుకున్నాడు. కానీ ఈయన గురువు అనుకున్నాక ధనాధన్ ధనాధన్ ఇవన్నీ చెప్పేస్తుంటే ఏంటి సంగతి, నువ్వు ఎవరు? నువ్వు ఈ సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని నువ్వు చెప్తున్నావు కదా, నువ్వు నీ యొక్క విభూతుల గురించి నాకు చెప్పు. అప్పుడు కృష్ణుడు తన విభూతులని 10వ అధ్యాయంలో చాలా వివరంగా చాలా డీటెయిల్గా చెప్తాడు. కానీ అది చెప్పే ముందర భగవద్గీతలో చతుశ్లోకి భగవద్గీత అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఈ 4 శ్లోకాలు ఈ యొక్క భగవద్గీతలో వస్తాయి. దీన్ని భగవద్గీత పూర్తిగా మనం పారాయణం చేసుకోకుండా ఈ 4 శ్లోకాలు చేసుకుంటే మనకి భగవద్గీత పారాయణం చేసుకున్నట్లే అని పెద్దలు చెప్తారు. దాన్ని చెప్పాక కృష్ణుడు టెక్నికల్గా అతని విభూతులు నాకు ఎన్నో ఉన్నాయి, అసంఖ్యాకమైన విభూతులు ఉన్నాయి, కానీ కొన్నిటిని నీకు చెప్తానని చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క 4 ఈ శ్లోకాలని ఇవాళ మనం చదువుకుందాం. అది చదువుకున్నాక దాని వివరణ కొంచెం మనం దాని గురించి తెలుసుకుందాం అన్నమాట. నువ్వు ప్లీజ్ చదువుతున్నా, నేను 1 సెకండ్ నువ్వు చొక్కాలు చదువుతున్నా నా శ్లోకం పెడతాను. చతుశ్లోక ఐ విల్ జస్ట్ ఫిల్ దట్ అప్ దిస్ థింగ్. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. సర్వములైన ఆధ్యాత్మిక మరియు భౌతిక జగత్తులకు నేనే కారణభూతులను. సర్వము నా నుండే ఉద్భవిస్తున్నది. ఈ విషయమును సంపూర్ణంగా ఎరిగిన బుద్ధజనులు నా భక్తియుక్త సేవయందు నిలకొని నన్ను హృదయపూర్వకంగా భజింతురు. దీంట్లో భగవంతుడు ఈ మనకి చెప్తున్నప్పుడు అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం అంటే భగవంతుడు ఎవరు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట. తర్వాత ఆ భగవంతుడు ఎవరు అని తెలుసుకున్న వాళ్ళు భగవంతుడు ఏం చేస్తారు అనేది కూడా చెప్తారనమాట. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతస్తు మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ అంటే 1 second, I'll just get my old presenter. Sorry, I was not ready. It's important, but it just really. Okay, yeah. Sorry, Amma. This is. ఈ శ్లోకాల నట్షెల్ శ్లోకాల కింద కూడా చెప్తారు. Sorry, I should have covered it. చదువుతున్నామా? సారీ. సెకండ్ శ్లోక మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. నా శుద్ధ భక్తుల ఆలోచననియు నాయందే నిమగ్నమై వారి జీవితములు సంపూర్ణంగా నా సేవ కొరకే అర్పణమై ఉండును. నా గూర్చి ఒకరికొకరు బోధించుకొనుచు మరియు చర్చించుకొనుచు నిరంతరము వారు గొప్ప సంతృప్తిని మరియు ఆధ్యాత్మిక ఆనందమును అనుభవించురు. నెక్స్ట్ శ్లోక తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. ప్రేమతో నా సేవ యందు నిరంతర ఆసక్తులై ఉండు వారికి నన్ను చేరగల బుద్ధిను నేను సగలను. ఈ చతుశ్లోక ఆఖరి శ్లోకం తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. నేను వారి ప్రత్యేక అనుగ్రహం చూపుట కొరకు వారి హృదయమునందు వసించుచు
తేజోమయమైన జ్ఞాన దీపముచే అజ్ఞానం వలన పుట్టిన తమస్సును నశింపచేయుదును. హరే కృష్ణ. ఈ భగవద్గీతలో 10వ అధ్యాయము 8, 9, 10, 11 చతుశ్లోకి అయితే త్రిశ్లోకి ఏమో 15వ అధ్యాయంలో 16, 17, 18, గీతా రహస్యము 1865, 1866, కర్మయోగ రహస్యం 1155 అని కూడా చెప్పడం జరుగుతుంది. దీన్ని నట్షల్ శ్లోకాల కింద కూడా చెప్పారనమాట. ఈ శ్లోకాల్లో ఇవి చెప్తారు. భగవంతుడు తన ఎవరు అనేది ఐఎమ్ ది సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని క్లియర్గా చెప్పడం జరుగుతుంది. భగవంతుడి యొక్క ఉనికిని, ఐడెంటిటీని అర్జునుడికి చెప్పడం జరుగుతుంది. అహం సర్వస్య ప్రభు, అన్నిటికీ నేనే ప్రభువు అని చెప్పడం జరుగుతుంది. అది తెలిసిన వాళ్ళు పూర్తి భక్తులు ఏం చేస్తుంటారు, వాళ్ళు ఇద్దరు భక్తులు కలిస్తే ఏం చేస్తారు, వాళ్ళు మాట్లాడుకునేది భగవంతుడి గురించే ఉంటుంది కదా. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం. ఇది మామూలుగా మనం భౌతిక జగత్తులో కూడా చూస్తుంటాం కదా. ఇప్పుడు మనకి ఏదైనా కంప్యూటర్స్ గురించి చాలా ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి, ఆ కంప్యూటర్ గురించి తెలిసిన వాళ్ళు దాంట్లోంచే మాట్లాడుకుంటాం. ఎవరైనా ఫైనాన్షియల్ విషయాలు తెలిస్తే వాళ్ళు ఆ ఫైనాన్షియల్ విషయాలే మాట్లాడుకుంటారు. పాలిటిక్స్ గురించి తెలిస్తే వాళ్ళు పాలిటిక్స్ గురించే మాట్లాడుతున్నారు. అది మాట్లాడుతూ వాళ్ళకి ఆనందం కలుగుతుంది. అలాగే భక్తులు కూడా చేస్తుంటారు. అలా చేయటం వల్ల ఆ భక్తులు నన్ను తలుచుకుంటుండడం వల్ల సతతం కీర్తయంతో మా మెదంతస్త దృఢవ్రత, అలా చేయడం వల్ల మహాత్ములు ఆ భక్తులు ఏమవుతారంటే వాళ్ళకి నన్ను తలుచుకుంటుండడం వల్ల వాళ్ళ మీద కరుణించి నేను వాళ్ళలోంచి వాళ్ళకు ఒక గురువు కింద వాళ్ళ హృదయంలోకి వచ్చి వాళ్ళకి మార్గదర్శనం చేస్తాను. నేను ఎందుకు చేస్తానంటే, వాళ్ళకి ఎందుకు ఆ బుద్ధి ఇస్తానంటే వాళ్ళ మీద కరుణ కలిగి వాళ్ళని ఉద్ధరించడానికి నేను చేస్తానని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే భగవంతుడు శ్రీకృష్ణుడి యొక్క సంబంధం ఈ శ్లోకాల్లో కాకుండా అథర్వ వేదంలోను, నారాయణ ఉపనిషత్తులోను, మహాభారతంలోను, వరాహ పురాణంలోను ఎన్నో చోట్ల ఇలాంటి శ్లోకాలే ఎలాంటి శ్లోకాలే ఉన్నాయని ఆచార్యులు మనకి చెప్తారనమాట. ఫస్ట్ది అహం సర్వస్య ప్రభో మత్త సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. ఐఎమ్ ది సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. స్పిరిచువల్ అండ్ మెటీరియల్ అన్ని నా నుంచే ఉద్భవిస్తాయి. ఇది తెలుసుకున్నవాడు నన్ను భక్తితో పూజిస్తాడు. అలా పూజించేవాళ్ళు మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. అలా చేసేవాళ్ళు నా గురించి మాట్లాడుకుంటూ వాళ్ళ పూర్తి జీవితాల్ని నా కొరకు నిమగ్నమై ఉంటారు కనుక వాళ్ళు అలా చేస్తూ వాళ్ళు చాలా ఆనందిస్తారు. అలా చేసే వాళ్ళకి ఏంటి, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగంతం ఏనమాం ఉపయాంతితే. దదామి బుద్ధి యోగంతం అంటే అలా చెప్పడం, అలా వాళ్ళలో వచ్చి నేను వాళ్ళకి బుద్ధి ఇస్తాను. ఎందుకు ఇస్తాను? తేషామేవానుకంపార్థం అహం అజ్ఞానజం తమ నాశయామి ఆత్మభావస్తో జ్ఞాన దీపేన భాషత. వాళ్ళ జ్ఞానాన్ని కలిగించడానికి వస్తాను అని చెప్తారు. అంటే ఈ శ్లోకాలని చతుశ్లోకి భగవద్గీత అని చెప్పడం జరిగింది. కానీ ఈ శ్లోకాలు ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ 4 ముఖ్యమైన విషయాలు కృష్ణుడు చెప్పడం జరిగింది. కృష్ణుడి గురించి ఇన్ని చోట్ల రిఫరెన్సెస్ ఉన్నాయని కూడా మనకి తెలుస్తుంది. వరాహ పురాణంలోను, మోక్ష ధర్మంలోను, వేదాల్లోను, నారాయణ ఉపనిషత్తులోను, అథర్వ వేదంలోను. అలా చెప్పాక ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే, అర్జునుడు కృష్ణుని ఒక ఫ్రెండ్ కింద తీసుకున్నాడు, తర్వాత ఒక చిన్న లెర్నర్డ్ మ్యాన్ కింద తీసుకున్నాడు, తర్వాత ఒక గురువు కింద తీసుకున్నాడు. గురువు కింద తీసుకున్నాక గురువు నుంచి కొంచెం ఏదో ఈ గురువు కన్నా కూడా కొంచెం పెద్దగా ఇంకేదో జ్ఞానం చెప్పే మనిషిలాగా తీసుకున్నాడు. కొంచెం భగవంతుడిలాగా అర్థం చేసుకున్నాడు 9వ అధ్యాయంలో. ఇక్కడ పూర్తిగా భగవంతుడి కింద చేసుకొని ఇది అయ్యాక, ఈ శ్లోకాలు అయ్యాక అర్జునుడు కృష్ణుడిని స్తుతిస్తాడనమాట. ఆ స్తుతి వల్ల ఏంటంటే భగవద్గీతలో ఇది ఇంకొక టర్నింగ్ పాయింట్. అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడిని కంప్లీట్గా సరెండర్ అయ్యి శ్రీకృష్ణుడు ఎవరు చెప్తాడనమాట. ఆ శ్లోకాలను కూడా మనం తెలుసుకుందాం. చూద్దాం. పరబ్రహ్మ పరంధామయ్య. పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరం అర్జున వాచ పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం అహుస్త్వాం ఋషయః సర్వే దేవర్షిర్నారదస్తథా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషిమే. అర్జునుడు పలికెను, నీవు దేవాది దేవుడవు, పరంధాముడవు, పరమ పవిత్రుడవు, పరతత్వము శాశ్వతుడు,
దివ్యుడవు, ఆది పురుషుడవు, అజుడవు, విభుడవు, నారదుడు, అసితుడు, దేవనుడు, వ్యాసుడు వంటి మహర్షులు అందరూ నిన్ను కూర్చిన ఈ సత్యంని ధృవపరిచి ఉన్నారు. ఇప్పుడు స్వయంగా నీవు కూడా అదే విషయం నాకు తెలియజేయుచున్నావు. హరే కృష్ణ. ఇది అర్జునుడు ఇలా తెలుసుకున్నాక భగవద్గీతలో ఇంకొక టర్న్ వస్తుంది. భగవద్గీతలో ఆపులెన్సెస్ అన్ని గురించి చెప్పడం కూడా జరుగుతుంది. తిరుమల, యూ వాంట్ టు చాంట్ దిస్ శ్లోకం? తెలుగులో ఉందా మరి? తెలుగులో లేదు తిరుమల. ఓకే, ఐ విల్ చాంట్ ఇట్. పరం అర్జున ఉవాచ పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభూం ఆహుస్త్వాం ఋషయః సర్వే దేవర్షిర్నారదస్తథా అసితో దేవలో వ్యాసః స్వయం చైవాబ్రవీషి మే. అర్జునుడు, నువ్వు పరం బ్రహ్మవి, పరం ధాముడివి, పవిత్రుడివి అని చెప్తూ, నేనే కాదు అసితుడు, దేవులు, వ్యాసుడు వీళ్ళందరూ కూడా స్వయంగా చెప్పారు, ఇప్పుడు నువ్వు నా ఫ్రెండువి కాదు, నా గురువు కాదు, ఇంకా నాకు దీనికంటే కూడా నువ్వు దేవుడివి కాదు, దేవాది దేవుడివి, నేను అందుకని నిన్ను పూర్తిగా నమస్కరిస్తూ పూర్తిగా నీ శరణు వేడుకుంటున్నాను అని చెప్పాక ఈ ఆపులెన్సెస్ గురించి అడగడము, నువ్వు ఇంత గొప్పవాడి కనుక నీ ఆపులెన్సెస్ ఎలా ఉంటాయో అని అడిగినప్పుడు ఇది అర్జునుడికి చెప్తాడనమాట కృష్ణుడు. ఇవి కొన్ని అన్ని టెక్నికల్ గానే ఉంటాయి. పర్వతాల్లో నేను హిమాలయాన్ని అలా చాలా మంది పేరు కూడా వస్తాయి. కపిలుడు, రాముడు, రుద్రుడు, తను ఎవరు అనేది అన్నిట్లో బెస్ట్ అనేవి ఏవేవి ఉన్నాయో అన్ని తనకి సంబంధించిన శక్తులతో కూడినవి అని చెప్పుకుంటూ కృష్ణుడు ఈ 10వ అధ్యాయాన్ని ముగిస్తాడు అనమాట. ఐ జస్ట్ షో యూ ది చార్ట్. నేను ఆ చార్ట్ కూడా ఆ శ్లోకాలన్నిటి ఒక చార్ట్ లాగా తయారు చేస్తాం మేము. జస్ట్ వాంట్ టు క్విక్లీ షో దట్ అండ్ వీ కెన్ కంక్లూడ్. సారీ, ఐ థింక్ ఐఎమ్ స్లోలీ, ఐఎమ్ అగైన్స్ టైమ్. ఇలా ఇది దిస్ ఈస్ ఎ చార్ట్ విచ్ యూ హావ్ డన్ క్విక్ గా. ఇది may not be visible to you. యా, ఇక్కడ కనబడుతుందా? లేదు. యా, ఇప్పుడు ఈ విషయాలన్నీ చెప్తారంట. ఆఫ్ ఆల్ ది డెమిగాడ్స్ నేను ఇంద్రుని, ఆదిత్యుల్లో నేను విష్ణువుని, మరుతులో మరీచుడిని అని చెప్తూ, సేజెస్ లో నేను వ్యాసుడిని, పర్వతాల్లో నేను హ్యూమన్స్ లో నేను ధనంజయుడిని అని చెప్తూ, యానిమల్స్ అన్ని విభూతులు, డెమిగాడ్స్, దేవతలు, సేజెస్, హ్యూమన్స్, యానిమల్స్, ఈ లా అండ్ క్రైమ్, క్వాలిటీస్ ఆఫ్ ది పర్సన్, నేచరు, ఫిలాసాఫికల్ ట్రూత్స్ అన్నిటి నేను ఎవరు 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 నాకు విభూతులు ఏమి అంటూ చాలా చక్కగా 10వ అధ్యాయంలో 21 శ్లోకం నుంచి 39 శ్లోకంలో చాలా విభూతులని కృష్ణుడు, చాలా అంటే తనకున్న కొద్ది మాత్రం విభూతులని కృష్ణుడు అర్జునుడికి చెప్పడం జరుగుతుంది అనమాట. ఎప్పుడైతే అర్జునుడు కృష్ణుడిని ఒక దేవాది దేవుడి కింద భావించాక కృష్ణుడు తన విభూతుల గురించి చెప్పడం జరుగుతుంది. ఇది ఎన్ని విభూతులను విన్నాక అర్జునుడికి ఇంకొక డౌట్ వస్తుంది. అరే మరి ఇలా విన్నా ఉంటే ఇన్ని ఉన్న నీ రూపం ఏంటి? ఇప్పుడు నువ్వు కనబడే రూపం నాకు నార్మల్గా కనబడుతుంది, మామూలుగా ఉన్నావు అని 11వ అధ్యాయంలో అర్జునుడు కృష్ణుడికి అడగడం, కృష్ణుడు అర్జునుడికి విశ్వరూపం చెప్పడం, అర్జునుడు ఆ విశ్వరూపం చూసి భయపడడం, దాని యొక్క విషయాలు మనం తెలుసుకుందాం వచ్చే వారం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. అంటే ఈ భక్తి యోగంకి ప్రధానంగా ఉండే 7, 8, 9, 10 అధ్యాయాల గురించి వాళ్ళ సంక్షిప్తంగా క్లుప్తంగా మనకున్న సమయంలో చెప్పుకోవడం జరిగింది. మీరు కూడా ఈ అధ్యాయాలను చదవండి. నేను ఈ ప్రెజెంటేషన్స్ ఏదైతే మూలధారమైన ప్రెజెంటేషన్స్ కూడా నేను ఆ ఫోల్డర్లో పెడతాను. ఇప్పుడిప్పుడే కంపైల్ చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క మా భగవద్గీత కోర్స్ మాధ్యమంలో నాకు వచ్చిన ఇంకొక సేవ, ఈ ప్రతి ఒక్క చాప్టర్కి ఒక క్విజ్ చేయడం జరిగింది. నేను కూడా అది కూడా మన వాట్సాప్లో పెడతాను. మీకు వీలున్నప్పుడు ఎప్పుడైనా ఆ క్విజ్లను చేయొచ్చు. ప్రతి ఒక్క చాప్టర్ మీద 5 నిమిషాల మటుకే మీరు స్పెండ్ చేయొచ్చు. 5 minutesలో ఆ క్విజ్ చేస్తే ఆ క్విజ్లో సమరీ పాయింట్స్ తెలుస్తాయి. అంటే ఆ క్విజ్ని ఎలా తయారు చేసామంటే ఆ క్విజ్ చేయడం ద్వారా మనకి రివిజన్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే మనం తప్పు చేసినా కూడా అది కరెక్ట్ ఆన్సర్ చూపెడుతుంది. సెల్ఫ్ పేస్ కోర్స్. ప్రతి ఒక్క చాప్టర్ మాక్సిమం 5 to 6 minutes కంటే ఎక్కువ అవ్వదు. అది నేను 18 అధ్యాయాలకి కూడా చేయడం జరిగింది. కొంతమందికి అది నచ్చింది, కొంతమంది చేస్తున్నారు. అది మీకు కూడా నేను పెడతాను.
యూ కెన్ ట్రై టు డూ ఇట్. అది అప్పుడు వచ్చిన ప్రశ్న వల్ల కూడా కొంచెం ట్రిగ్గర్ అవుతుంది. అది చేయడం వల్ల కూడా నాకు కూడా చాలా మంచి ఉపయోగం అయింది. కొంతమంది ఈ సబ్జెక్ట్ మ్యాటర్ బాగా తెలిసిన వాళ్ళు దాంట్లో కొన్ని తప్పులు పడుతున్నారు అనమాట. దానివల్ల నాకు కూడా ఇక్కడ మేము కొన్ని లెవెల్ ఆఫ్ క్వాలిటీ అయ్యి రిలీజ్ చేసినా కూడా చాలా ఇంట్రెస్టింగ్ మిస్టేక్స్ కనబడ్డాయి. అది కూడా నాకు దానివల్ల కూడా కొంచెం ఉపయోగపడుతుంది అనమాట. అందుకని హరే కృష్ణ సెలవు తీసుకున్నాను. జస్ట్ ఇది just wanted to also update మనం కోర్స్ ఇట్స్ ఎ పర్సనల్ థింగ్. మాధవ్ గురించి కూడా మీరు అందరూ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. దేవుడి దయ వల్ల ఇంతవరకు ఇవాటి వరకు షీఈస్ డూయింగ్ వెల్. డాక్టర్స్ ఆర్ హ్యాపీ విత్ హర్ ప్రోగ్రెస్. ద బేబీ ఈస్ వాళ్ళు అనుకున్న ప్రకారం, అంటే డాక్టర్లు చెప్పడం బట్టి వాళ్ళు అనుకున్న వాటికి అలానే అవుతుంది ఇంతవరకు. అకార్డింగ్ టు ది ప్లాన్, అకార్డింగ్ టు వాట్ ఎవర్ దే థాట్ బేబీ షుడ్ రెస్పాండ్, అలానే అవుతున్నాయి. నిన్న ట్యూబ్స్ అన్ని కూడా తీసేశారు ఎక్సెప్ట్ ఫర్ ది స్మాల్ ఫీడింగ్ ట్యూబ్. ఆల్ ట్యూబ్స్ ఆర్ గాన్. అండ్ మాధవన్ ఇంటికి పంపించేశారు. సో దిస్ ఈస్ ది థింగ్. అంటే మాకు డాక్టర్ల వల్ల మాకు తెలిసింది ఏంటంటే ఈ యొక్క క్రిటికల్ సమయంలో ఓన్లీ డాక్టర్ సెడ్ కౌంట్ ఓన్లీ డే బై డేనే నువ్వు కౌంట్ చేయి, డోంట్ హ్యావ్ టూ మెనీ ఎక్స్పెక్టేషన్స్ అని చెప్పారు. కనుక అదే దృక్పథంతో అలానే భగవంతుని ప్రార్థిస్తూ రోజు రోజున ఎలా ఉంటుంది అనే ఎక్స్పెక్టేషన్తోనూ రోజు భగవంతుని ప్రార్థిస్తూ మీ అందరి ప్రేయర్లు దీవెనలు కూడా కోరుతూ ఎవ్రీథింగ్ షుడ్ గో అట్లీస్ట్ ఈ పాయింట్ నుంచి కొంచెం ముందరికి జరగాలని భావిస్తూ సెలవు తీసుకుంటాను. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి, హరే రామ 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 హరే హరి. Hare Krishna. So once again, wish you all a happy new year and enjoy your year. And I actually